అమ్మ స్కూటీ నేర్చుకుంది. గట్టు చింకి స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు. అమ్మ వాళ్ళకి బ్యాగ్ వేసుకోవడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. గట్టు చింకి ఇద్దరికీ లేట్ అయింది కాబట్టి త్వరగా బ్యాగులు వేసుకుని స్కూల్కి వెళ్ళండి. హా అమ్మా, నీకు విషయం తెలుసా? గుడ్డి వాళ్ళ నాన్న గుడ్డిని తీసుకెళ్లడానికి కార్లో వస్తాడు. హరి వాళ్ళమ్మ కార్లో వస్తుంది తను తీసుకెళ్ళడానికి. హా అమ్మా, మీరు పోయిన సంవత్సరం చెప్పారు. ఈ సంవత్సరం మీరు కూడా మమ్మల్ని తీసుకెళ్లడానికి స్కూటీలో వస్తానని, కానీ రావట్లేదు. పిల్లలు, దానికైతే నేను ముందు స్కూటీ కొనుక్కోవాలి, ఆ తర్వాత స్కూటీ నేర్చుకోవాలి. దానికి చాలా టైం పడుతుంది. మీరు ఇంకొంచెం వెయిట్ చేయండి. గట్టు ఇంకా చింకి అమ్మతో పాటు కలిసి నవ్వుకుంటారు. ఆ తర్వాత స్కూల్కి వెళ్ళిపోతారు. కానీ నాన్న అక్కడే కూర్చుని వాళ్ళ మాటలు వింటుంటాడు. ఇంకా ఆయనకి ఒక ఐడియా వస్తుంది. ఇలా చేద్దాం, మా యానివర్సరీ రాబోతుంది. ఇప్పుడే నాకు అర్థమైంది నేనేం చెయ్యాలనేది. నాన్న అలా ప్లాన్ చేసుకుంటారు. 2 రోజుల తర్వాత అమ్మా నాన్నల యానివర్సరీ ఉంటుంది. గట్టు ఇంకా చింకి ఇల్లంతా బెలూన్స్తో డెకరేట్ చేస్తారు. కేక్ కట్ చేసిన తర్వాత అమ్మ నాన్నకి ఒక మంచి గిఫ్ట్ ఇస్తుంది. తీసుకోండి, ఇది మీ ఫేవరెట్ కలర్ కదా. అరే అమ్మా, మీకైతే నాన్నకు ఏమిష్టమో అన్నీ తెలుసు కదా. అవును, ఇది నిజమే. కానీ ఇవాళ నా దగ్గర కూడా స్పెషల్ ఉంది పిల్లలు. అది చూసి మీ అమ్మ చాలా ఆనందపడుతుంది తెలుసా? అరే వా నాన్న, అదేంటి? దేన్ని చూసి అమ్మ అంత ఆనందపడుతుంది? హా, ఏంటి నాన్న? ఆగండి పిల్లలు, అలా కాదు. నాన్న అమ్మ కళ్ళకి గంతలు కడతాడు. ఆ తర్వాత అపార్ట్మెంట్స్ కిందికి తీసుకుని వెళ్తుంటారు. గట్టు ఇంకా చింకి కూడా వాళ్ల వెనకాలే వెళ్తుంటారు. వాళ్ళకర్థం కాదు అసలు సర్ప్రైజ్ ఏంటని. కిందకి వెళ్ళిన తర్వాత నాన్న కళ్ళగంతలిప్పేస్తాడు. చూసేసరికి ఎదురుగా మెరిసిపోతున్న ఒక స్కూటీ ఉంటుంది. ఇదేంటి, కొత్త స్కూటీనా? ఇది నిజమేనా? అవును, అదే నిజం. ఇదే మీ గిఫ్ట్. బావమ్మా, నిజంగా మీ స్కూటీ చాలా బాగుంది. హా అమ్మా, నిజంగా చాలా బాగుంది. ఇంకా మీరు ఇది త్వరగా నేర్చుకోండి. ఇంకా మీరు మమ్మల్ని స్కూల్ నుంచి తీసుకురావడానికి రావచ్చు కదా అమ్మా? తప్పకుండా పిల్లలు, నేను రేపటి నుంచి దీన్ని నేర్చుకోవడం మొదలు పెడతా. అవును, రోజు ఉదయమే లేచి స్కూటీ నేర్చుకోవడానికి వెళ్తాము. మరుసటి రోజు అమ్మా నాన్న వెళ్లి డ్రైవింగ్ లైసెన్స్ కి అప్లై చేసి వస్తారు. ఇంకా అమ్మ లైసెన్స్ కోసం ట్రాఫిక్ రూల్స్ అన్నీ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ ముందు రోజు అమ్మ కూర్చొని డ్రైవింగ్ రూల్స్ ఇంకా లైసెన్స్ గురించి తెలుసుకుంటూ ఉంటుంది. అందులో గట్టు ఇంకా చింకి కూడా అమ్మకి సహాయం చేస్తుంటారు. అమ్మా, ఈ సైన్ కి అర్థం ఏంటి? హా, ఈ సైన్ కి అర్థం ఏంటంటే మనం ఈ రోడ్లో ఓవర్టేకింగ్ చేయకూడదు. వెరీ గుడ్. మరి దీని అర్థం? అంటే రోడ్డు పని నడుస్తుంది అని అర్థం. ఓకే అమ్మా, కరెక్ట్ గా చెప్పావు. మరి ఈ 2 సైన్లు ఏంటి? హా, వీటర్థం నాకు తెలుసు. దీనర్థం ఇక్కడ పార్కింగ్ చెయ్యొచ్చు అని, ఇంకా దీనర్థం ఇక్కడ నో పార్కింగ్ అని. అరే వాహ్, గ్రేట్ పిల్లలు. మీరందరూ కలిసి అమ్మకి బాగా ప్రాక్టీస్ చేయించారు. ఇప్పుడు తను ఈజీగా టెస్ట్ పాస్ అవుతుంది. హా పిల్లలు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మరుసటి రోజు నుండి అమ్మ ఇంకా నాన్న ఉదయం 4 గంటలకు లేచి స్కూటీ నేర్చుకోవడానికి వెళ్ళేవారు. ఒకరోజు గట్టు ఇంకా చింకి కూడా ఉదయాన్నే లేచి వాళ్లతో పాటు వస్తాను అంటారు. ఇంకా అమ్మా నాన్న వాళ్ళని కూడా తీసుకుని వెళ్తారు. చూడండి పిల్లలు, అమ్మని అస్సలు డిస్టర్బ్ చేయకండి. తనని స్కూటర్ నడిపే దాని మీద ఫోకస్ చెయ్యనివ్వండి, ఓకేనా? అమ్మ మెల్లిగా స్కూటర్ నడిపిస్తూ ఉంటుంది. నాన్న తన వెనకాలే వెళ్తూ ఉంటారు. ఆహా, వెరీ గుడ్. ఇలానే ముందుకు వెళ్ళు. ఇప్పుడు ఇంకా ఎక్సలేటర్ బ్రేక్ మీద చెయ్యి వేయి. అవసరమైనప్పుడు బ్రేక్ వేయి. ఇంకా తక్కువ స్పీడ్లో వెళ్ళు. సరే, కానీ మీరు నా వెనకాలే రండి, లేకపోతే పడిపోతాం. లేదు లేదు, నువ్వు భయపడకు, మంచిగా నడిపిస్తున్నావు. వావ్ అమ్మా, నువ్వు అద్భుతంగా స్కూటీ నడిపిస్తున్నావు. గట్టు చింకీల మాటలు విని అమ్మ బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. తను స్కూటీ బ్యాలెన్స్ చేయలేకపోతుంది. అది చూసి గట్టు చింకి ఇంకా నాన్న భయపడిపోతారు. కానీ నాన్న పరిగెడుతూ వెళ్ళి స్కూటర్ ఆపుతాడు, కింద పడిపోకుండా. అమ్మా, మీరు బానే ఉన్నారు కదా? బానే ఉన్నా పిల్లలు. పిల్లలు, నేను మాట్లాడొద్దని చెప్పాను కదా, మీరెందుకు మాట్లాడారు? ఒకవేళ అమ్మ కింద పడిపోతే? సారీ నాన్న, మా వల్ల తప్పయింది. పర్వాలేదు పిల్లలు, బానే ఉంది కదా.
కానీ ఇప్పటి నుంచి నేను మిమ్మల్ని తీసుకురాను. ఇంకా మీరు అప్పుడే చూడండి ఎప్పుడైతే అమ్మ పర్ఫెక్ట్గా స్కూటీ నేర్చుకుంటుందో. ఓకే? ఓకే నాన్నా. కొన్ని రోజుల తర్వాత అమ్మ స్కూటీ బాగా నేర్చుకుంటుంది. ఇంకా డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేస్తుంది. తన డ్రైవింగ్ టెస్ట్ 2 రోజుల తర్వాత ఉంటుంది. చూడు, నువ్వు లెర్నర్ టెస్ట్ అయితే చాలా బాగా ఇచ్చావు. ఇప్పుడు డ్రైవింగ్ టెస్ట్ ఒకటే మిగిలి ఉంది. ఆల్ ద బెస్ట్. నాకైతే చాలా భయంగా ఉంది. నా వల్ల ఏదైనా తప్పు జరిగితే? నాకు తెలిసి మీరు టెస్ట్ బాగా ఇస్తారమ్మా. మీరు అస్సలు భయపడకండి. అంతా బాగా అవుతుందమ్మా. హా అమ్మా, ఆల్ ది బెస్ట్. 2 రోజుల తర్వాత నాన్న అమ్మని డ్రైవింగ్ టెస్ట్కి తీసుకుని వెళ్తారు. అక్కడ కొన్ని కోన్స్ ఉంటాయి. వాటిని అమ్మ స్కూటీతో క్రాస్ చేయాల్సి ఉంటుంది. చూడు, ఇందులో ఒక్క కోన్ కూడా కింద పడిపోకూడదు. నువ్వు వాటిని టచ్ చేయకూడదు. అక్కడి దాకా వెళ్ళాలి, మళ్ళీ తిరిగి రావాలి. ఇది నిజంగా నేను చేయగలనా? లేకపోతే ఏంటి, నువ్వు ఇంత ప్రాక్టీస్ చేసావు కదా, ఈజీగా చేయగలవు. ఇంకా ఇవాళ మనం డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని వెళ్లాల్సిందే. నాన్న మాటలు విన్న తర్వాత అమ్మకి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ తర్వాత తను చాలా ఈజీగా అన్ని కోన్స్ దాటుతుంది. అమ్మ చాలా కాన్ఫిడెంట్గా డ్రైవ్ చేస్తూ ఉంటుంది. తను ఒక్క కోన్ కూడా టచ్ చేయకుండా బయటకొస్తుంది. అది చూసి నాన్న కూడా చాలా ఆనందించి పొగుడుతుంటారు. చూసావా, నేను చెప్పా కదా. అమ్మ టెస్ట్ పాస్ అవుతుంది. తర్వాత అమ్మకి డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది. హా, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళకూడదు. నేను గట్టు చింకీని స్కూటీతో ఇంటికి తీసుకొస్తా అని వాళ్ళకి ప్రామిస్ చేశాను. సరే, వెళ్ళి వాళ్ళని తీసుకునిరా. ఇంటి దగ్గర మీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటా. తర్వాత ఏముంది, గట్టు చింకీని తీసుకురావడానికి అమ్మ స్కూల్కి వెళ్తుంది. తనని చూసిన వెంటనే వాళ్ళిద్దరూ ఆనందంతో గంతులేస్తారు. ఇంక పరిగెడుతూ తన దగ్గరికి వెళ్తారు. వావ్ అమ్మా, అంతే మీకు లైసెన్స్ దొరికేసిందనమాట. హా, నువ్వు సరిగ్గా చెప్పావు. తర్వాత గట్టు చింకి అమ్మ స్కూటీ మీద కూర్చుని ఇంటికి వెళ్తారు. వాళ్ళందరూ చాలా ఆనందపడుతూ ఉంటారు. పంటూన్ కిడ్స్ నుంచి పార్సిల్ వచ్చింది. అరే, పార్సిల్ వచ్చిందా? వెళ్ళండి పిల్లలు, అది మీకోసమే. ఓపెన్ చేయండి. వావమ్మా, ఇందులో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ ఫిషింగ్ స్టాండ్ చూడమ్మా. నేను మీకు ఏ లెటర్ చూపిస్తానో ఈ ఫిషింగ్ స్టాండ్తో మీరు ఆ లెటర్ని తీయాలి. వావ్, ఇప్పుడు మనం ఫిషింగ్ చేస్తూ లెటర్స్ నేర్చుకోవచ్చా? చూడండి, వీటిని ఫ్రిస్కీ ఫింగర్స్ అంటారు. దీనివల్ల మీ హ్యాండ్స్ కోఆర్డినేషన్ చాలా బాగుంటుంది. ఇదిగో లేస్, ఇందులో ఒక్కొక్కటిగా బీడ్స్ వేయడం మొదలుపెట్టండి. అమ్మా, ఈ గిఫ్ట్ చాలా కూల్గా ఉంది. ఇన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయో ఇందులో. మాకు చాలా మజా వస్తుంది. ఇది ఏం బాక్స్ అమ్మా? ఇది పుంతున్ కిడ్స్ బాక్స్. మేము తీసుకుని వచ్చాము నర్సరీ, జూనియర్ కేజీ ఇంకా సీనియర్ కేజీ పిల్లల కోసం. ఒకవేళ మీరు కూడా ఇవి తీసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేయండి. లేకపోతే ఈ నెంబర్కి వాట్సాప్ లేదా కాల్ చేయండి. సైన్స్ ప్రాజెక్ట్. గట్టు ఇంకా చింకి అసెంబ్లీ కన్నా ముందే వాళ్ళ ఫ్రెండ్స్తో క్లాస్ రూమ్లో కూర్చొని హోంవర్క్ కంప్లీట్ చేస్తుంటారు. గట్టు, ఇదంతా నీ తప్పే. నేను ముందే చెప్పాను నీకు హోంవర్క్ కంప్లీట్ చేయమని. సరే చింకి, ఇదంతా వదిలిపెట్టు. త్వరగా పని పూర్తి చేయి. హా చింకి, ఇప్పుడు అదంతా ఆలోచించే టైం లేదు. అంతలో బెల్ మోగుతుంది. టీచర్ క్లాస్లోకి వస్తుంది. తనతో పాటు కో కరికులర్ యాక్టివిటీ ఇన్ఛార్జ్ రేఖా మేడం కూడా వస్తుంది. పిల్లలందరూ ఆ మేడం రావడం చూసి ఆశ్చర్యపోతారు. అరే, ఇదేంటి, రేఖా మేడం కూడా వచ్చింది అంటే ఏదో ఇంపార్టెంట్ న్యూస్ వచ్చుంటుంది. సరే, ఇంకా మేడం హోంవర్క్ చెక్ చేయదు. అమ్మయ్య, మనం తప్పించుకున్నాం. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ పిల్లలు. ఇవాళ నేను మీ అందరి కోసం ఒక పెద్ద న్యూస్ తెచ్చాను. మన సిటీలో ఒక పెద్ద సైన్స్ ఫేర్ జరగబోతోంది. అక్కడ మన సిటీ వాళ్ళు మాత్రమే కాదు, వేరే కంట్రీ నుండి ఇంటర్నేషనల్ స్కూల్ పిల్లలు కూడా పార్టిసిపేట్ చేయడానికి రాబోతున్నారు. పిల్లలందరూ ఆ మాట విని చాలా ఎగ్జైట్ అవుతారు. వావ్, సైన్స్ ఎగ్జిబిషన్! సైన్స్ నా ఫేవరెట్ సబ్జెక్ట్. హా, మీ పిల్లలు ఎవరైతే పార్టిసిపేట్ చేయాలి అనుకుంటారో వాళ్ళు ఒక గ్రూప్ చేసుకుని మీ పేర్లు మీ క్లాస్ టీచర్కి ఇవ్వండి. ఇంకా మీరు ఒక ఐడియా కూడా తీసుకుని రావాలి. మీరు ఏ ప్రాజెక్టు చేయబోతున్నారని. ఎవరి ఐడియా అయితే చాలా బాగుంటుందో వాళ్లే స్కూల్ రిప్రజెంట్ చేయడానికి ఎగ్జిబిషన్కి వెళ్తారు. ఓకే మ్యామ్. పిల్లలు రేఖా మేడం వెళ్లిన తర్వాత
ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు ఏ ప్రాజెక్టు చేయాలని. కానీ ఎవరికీ ఎలాంటి ఐడియా రాలేదు. మరుసటి రోజు ఐడియా సబ్మిట్ చేసే రోజు. అందుకే పిల్లలందరూ గట్టు చింకీ వాళ్ళ ఇంటికి వెళ్లి మాట్లాడుకుంటూ ఉంటారు. గట్టు, మనం సోలార్ ప్లానెట్ తిరుగుతున్నట్టు ఒక లైవ్ మోడల్ తయారు చేస్తే ఎలా ఉంటుంది? లేదు హరి, ఇది చాలా పాత ఐడియా, కొత్తగా ఆలోచించు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అడ్వాన్స్డ్ రోబో తయారు చేయాలనా? అరే వా, ఇది చాలా మంచి ఐడియా. మనం త్వరగా అదే రెడీ చేద్దాం. ఒక రోబోని తయారు చేద్దాం, అది దాని ఇంట్రొడక్షన్ స్వయంగా ఇస్తుంది. చింకీ, ఇదైతే చాలా బాగుంది, కానీ అది చాలా టఫ్ కదా, మనం ఎలా చేయగలము? చేద్దాం గట్టు, అందులో ఏముంది. ముందైతే రేపు టీచర్ దగ్గరికి వెళ్ళి ప్లాన్ అప్రూవ్ చేసుకుందాం. గట్టు చింకీ ఇంకా వాళ్ళ టీం రేఖా మేడం దగ్గరికి వెళ్లి వాళ్ళ ప్లాన్ చెప్తారు. రేఖా మేడంకి కూడా వాళ్ళ ప్లాన్ బాగా నచ్చుతుంది. ఇంకా తను ప్లాన్ అప్రూవ్ చేస్తుంది. 3 రోజుల తర్వాత ఎగ్జిబిషన్ ఉంటుంది. గట్టు, చింకీ, గుడ్డి ఇంకా బంటి అందరూ కలిసి ప్రాజెక్టు రెడీ చేస్తుంటారు. చింకీ, రోబో తయారవ్వబోతుంది, కానీ నువ్వేం ఆలోచించావు? తన ఇంట్రడక్షన్ ఎలా ఇస్తుంది? గుడ్డి, నాకు కూడా అదే అర్థం కావడం లేదు. సరే మిత్రులారా, మనం అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి ఏదైనా ఐడియా అడుగుదాం. గట్టు ఇంకా చింకీ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్తారు. చూసేసరికి అమ్మ ఒక డాల్ గిఫ్ట్ ప్యాక్ చేస్తూ ఉంటుంది. అమ్మా, ఈ డాల్ ఎవరికి? ఈ డాలా? ఇది ఎవరికంటే ఇది మా ఫ్రెండ్ కూతురు కోసం. తన బర్త్డే ఉంది. ఇంకా ఈ డాల్ మాట్లాడుతుంది. ఒకవేళ నువ్వు దీనికి హ్యాండ్ షేక్ ఇస్తే. అమ్మ హ్యాండ్ షేక్ ఇచ్చిన వెంటనే డాల్ పాట పాడుతూ ఉంటుంది. అది చూసి పిల్లలు ఆశ్చర్యపోతారు. అమ్మా, ఇది ఎలా అయింది? అరే పిల్లలు, ఈ డాల్ లోపల మైక్రోఫోన్ ఫిట్ చేసి ఉంది. ఈ డాల్ చేతిలో మైక్రోఫోన్ స్విచ్ ఉంటుంది. అందుకే హ్యాండ్ షేక్ చేసిన వెంటనే ఇంకా డాల్ మాట్లాడుతుంది. ఆ మాట విని చింకీకి ఒక ఐడియా వస్తుంది. తను ఆనందపడి మిగతా వాళ్లతో, మిత్రుల్లారా, నాకు అర్థమైపోయింది మన రోబో ఎలా మాట్లాడుతుందని. తర్వాత ఏముంది, పిల్లలందరూ కలిసి రోబో తయారు చేస్తారు. ఎగ్జిబిషన్ రోజు కూడా రానే వస్తుంది. నాన్న పిల్లలందర్నీ కార్లో దింపడానికి వెళ్తారు. ఎగ్జిబిషన్ స్కూల్కి కాస్త దూరంలోనే ఒక పెద్ద గ్రౌండ్లో జరుగుతుంటుంది. పిల్లలు చూస్తారు, గ్రౌండ్ బయట చాలా కార్లుంటాయి. అక్కడ చాలా మంది పిల్లలు వస్తారు. ఇంకా కొంతమంది ఫారెన్ పిల్లలు కూడా వస్తారు వాళ్ళ ప్రాజెక్టులు తీసుకుని. వావ్, ఈ ఎగ్జిబిషన్ నిజంగా చాలా పెద్దగా ఉంది. ఇంకా చాలా మంది కూడా వచ్చారు. అక్కడ చూడండి, రేఖా మేడం, తను మన కోసం ఎదురు చూస్తుంది. పదండి. పిల్లలందరూ వాళ్ళ రోబోట్ తీసుకుని రేఖా మేడం దగ్గరికి వెళ్తారు. రండి రండి పిల్లలు, త్వరగా మీరు రోబోట్ని తీసుకెళ్లి టేబుల్ దగ్గర పెట్టండి. అక్కడ ఉంది మన స్కూల్ నేమ్ ప్లేట్. మిగతా స్కూల్ పిల్లలు కూడా టేబుల్ మీద వాళ్ళ ప్రాజెక్ట్ డెకరేట్ చేస్తున్నారు. త్వరగా పదండి. గట్టు చింకీ వాళ్ళ స్కూల్ నేమ్ ప్లేట్ ఉన్న టేబుల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ రోబోట్ పెడతారు. ఇంకా చుట్టుపక్కలంతా చూస్తుంటారు. అక్కడ అంతా వేరే కంట్రీస్ నుంచి వచ్చిన పిల్లలుంటారు. వాళ్ళ ప్రాజెక్టు తయారు చేసుకుని వస్తారు. అప్పుడే ఎగ్జిబిషన్ మొదలవుతుంది. కొంతమంది టీచర్లు గట్టు చింకీ వాళ్ళ ప్రాజెక్టు చూడ్డానికి వస్తారు. గుడ్ మార్నింగ్ టీచర్స్. గుడ్ మార్నింగ్ పిల్లలు. వారేవా పిల్లలు, మీరైతే రోబో తయారు చేశారు. మీ రోబో పేరేంటి చెప్పండి. అప్పుడు చింకీ రోబోకి బటన్ ప్రెస్ చేస్తుంది. అప్పుడు అది దాని ఇంట్రడక్షన్ ఇస్తుంది. హలో, గుడ్ మార్నింగ్. నా పేరు మిస్టర్ బోట్. మీ అందరూ ఎలా ఉన్నారు? రోబో అలా మాట్లాడడం విని అందరూ చాలా ఆశ్చర్యపోతారు. వారెవ్వా, ఇది మాట్లాడుతుంది. ఇది నిజంగా చాలా అద్భుతమైన రోబోట్. కానీ పిల్లలు, మీరు దీన్ని ఎలా రెడీ చేశారు? టీచర్ అడిగిన వెంటనే చింకీ మేడంకి మెకానిజం మొత్తం చెప్తుంది. మ్యామ్, ముందు మేము రోబోట్ స్ట్రక్చర్ రెడీ చేశాము. ఆ తర్వాత గట్టు ఇంకా హరి కలిసి పైన పార్ట్ ఓపెన్ చేస్తే నేను అందులో మైక్రోఫోన్ స్విచ్ చేశాను. తర్వాత నేను రికార్డర్లో రోబోట్ ఇంట్రడక్షన్ రికార్డ్ చేసి ఫిక్స్ చేశాను. అందుకే రోబోని ఎవరు అడిగినా కూడా అది దాని ఇంట్రడక్షన్ అదే ఇస్తుంది. ఇదిగో చూడండి మేడం. హలో, గుడ్ మార్నింగ్. నా పేరు మిస్టర్ బోట్. మీరందరూ ఎలా ఉన్నారు? ఆ మాట విని హెడ్ మ్యామ్ ఇంకా మిగతా టీచర్లు చాలా ఆనందపడతారు. ఇంకా వేరే ప్రాజెక్టులు చూడ్డానికి వెళ్తారు. అరే వా, మన రోబోట్ అందరికీ బాగా నచ్చింది. ఏ పిల్లలు, మీరు కూడా ఎగ్జిబిషన్లో ఉన్న మిగతా ప్రాజెక్టులు చూసిరండి. అప్పటి వరకు నేను ఇక్కడే మీ రోబోట్ దగ్గరే ఉంటాను. ఓకే మ్యామ్.
గట్టు, చింకీ, గుడ్డి ఇంకా హరి ఎగ్జిబిషన్ లో ఉన్న వేరే ప్రాజెక్టులు చూడడానికి వెళ్తారు. అన్ని ప్రాజెక్టులు ఒక్కదాన్ని మించి ఒకటి ఉంటాయి. అప్పుడే గుడ్డికి ఒక ప్రాజెక్టు కనిపిస్తుంది. ఆ ప్రాజెక్ట్ వాల్కనోకి సంబంధించి ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వాల్కెనో చూడటానికి నిజంగా వాల్కెనో లాగే ఉంది. పదండి దగ్గరికి వెళ్ళి చూద్దాం. అక్కడ ఒక ఫారెన్ అబ్బాయి వాల్కనో రెడీ చేస్తారు. అక్కడ డార్క్ రెడ్ కలర్ లో లావా ఉంటుంది. చూడ్డానికి అది అచ్చం నిజం వాల్కనో లాగే ఉంటుంది. గట్టు, చింకీ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ తో ఇలా అంటాడు, హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ జెరీమీ. దిస్ ఈస్ మై ప్రాజెక్ట్ వాల్కనో. ఓ, మై నేమ్ ఇస్ గట్టు. దీస్ ఆర్ మై ఫ్రెండ్స్. యువర్ ప్రాజెక్ట్ ఈస్ వెరీ నైస్. ఓ ఎస్, థ్యాంక్ యూ సో మచ్. డూ యు నో ఐ విల్ షో యూ వాల్కనిక్ ఎరప్షన్ టూ. ఆ మాట విన్న వెంటనే గట్టు ఇంకా చింకీ మిగతా స్నేహితులు ఆశ్చర్యపోతారు. అప్పుడే ఆ అబ్బాయి అక్కడ ఒక బటన్ నొక్కుతాడు. ఆ వాల్కనో నుండి లావా బయటకొస్తుంటుంది. ఓ వావ్, దిస్ లుక్ లైక్ రియల్ వాల్కనో ఎరప్షన్. ఇట్స్ రియల్లీ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత పిల్లలు ఆ ఫారినర్ అబ్బాయికి షేక్ హ్యాండ్ ఇచ్చి మళ్ళీ వాళ్ళ రోబోట్ దగ్గరికి వచ్చేస్తారు. ఇప్పుడు అందరూ వాళ్ళ ప్రాజెక్టు సబ్మిట్ చేస్తారు. అప్పుడే అక్కడికి పిల్లల అమ్మా నాన్నలందరూ వస్తారు. పిల్లలు, ఎలా అనిపించింది ఎగ్జిబిషన్? చాలా బాగుంది నాన్న. మీకు తెలుసా, ఇప్పుడే హెడ్ మేడం వచ్చింది. ఇంక తను ఈ రోబోట్ గురించి బాగా పొగిడింది. అది జరగాల్సిందే మరి. మీరు రోబోట్ ఇంత బాగా రెడీ చేశారు కదా. అప్పుడే అనౌన్స్మెంట్ అవుతుంది, పిల్లలందరినీ ఆడిటోరియంలో కూర్చోమని. అక్కడ వాళ్లకు ఈ ప్రెస్ మీట్ ఇవ్వబోతున్నారు. గట్టు ఇంకా చింకీ వాళ్ళ స్నేహితులు కూడా అక్కడికి వెళ్ళి కూర్చుంటారు. ఇంకా మిగతా పిల్లలతో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి కొత్త ఫారినర్ ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే చాలా బాగా అనిపిస్తుంటుంది. అంతేకాదు వాళ్ళకి జపనీస్ ఫ్రెండ్స్ కూడా అవుతారు. ఆ తర్వాత ఒక్కొక్కరిగా పిల్లల్ని స్టేజ్ మీదకి పిలుస్తారు. గట్టు, స్టేజ్ మీదకి రావాలి. ఇంకా నీ సర్టిఫికెట్ తీసుకో. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ చింకీ. థ్యాంక్ యూ సార్. అలా పిల్లలందరికీ సర్టిఫికెట్ ఇస్తారు. ఆ తర్వాత అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. గట్టు ఇంకా చింకీ ఎగ్జిబిషన్ చాలా బాగా నచ్చుతుంది. అంతేకాదు మరుసటి రోజు న్యూస్ పేపర్లో వాళ్ళందరి ఫోటో కూడా పడుతుంది. దాంతో గట్టు, చింకీ అనుకుంటారు, ఇప్పటి నుండి వాళ్ళు ప్రతి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలి అని. లీడర్షిప్. ఏదైనా పెద్ద పని చేయాలంటే రెండు విషయాలు చాలా ముఖ్యం. ఒకటి మంచి టీం, ఇంకొకటి తెలివైన లీడర్. తన యొక్క టీంతో పాటు కలిసి వాళ్ళలో నమ్మకాన్ని, జోష్ని పెరిగించి చేయలేమనే పనిని కూడా చేయించగలరు. దాన్నే లీడర్షిప్ అని అంటారు. సరే రండి, మన గట్టుకి ఈ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయో లేదో చూద్దాము. సండే అంటే చాలు గట్టు, చింకీకి చాలా ఫేవరెట్ అయిన రోజు. స్కూల్ లీవ్ ఉన్నందువల్ల గట్టు, చింకీ ఇద్దరు జాలీగా ఆడుకుంటారు, టీవీ చూస్తారు, రెస్ట్ తీసుకుంటారు, ఇంకా వేరే గేమ్స్ కూడా ఆడుకుంటారు. ఇలాగే ఒకరోజు సండే ఇద్దరు బ్రేక్ఫాస్ట్ తింటూ ఉంటారు. అప్పుడే వాళ్ళ నాన్న కూర్చొని న్యూస్ పేపర్ చదువుకుంటుంటారు. ఈరోజు క్లబ్ హౌస్లో హౌసింగ్ సొసైటీ యొక్క మీటింగ్ ఉంది. లంచ్కి రావడానికి కాస్త ఆలస్యం కావచ్చు. నాన్న, ఈరోజు మేము కూడా నీతో క్లబ్ హౌస్ రావాలా? నేను కూడా వస్తాను. సరే పిల్లలు రండి, మీరు కూడా ఈరోజు నాతో పాటే క్లబ్ హౌస్కి రండి. గట్టు, చింకీ చాలా సంతోషిస్తారు. మరియు వాళ్ళిద్దరూ త్వరగా బ్రేక్ఫాస్ట్ తినేసి క్లబ్ హౌస్ కి వాళ్ళ నాన్నతో పాటు వెళ్ళిపోతారు. ఆ కాలనీకి సెంటర్ లో ఈ క్లబ్ హౌస్ ఉండేది. అక్కడ సొసైటీలో ఉన్న వాళ్ళందరూ మీటింగ్ చేసుకునేవారు. ఇంకా వాళ్ళు చాలా చాలా ఫెస్టివల్స్ కూడా అక్కడ సెలబ్రేట్ చేసేవాళ్ళు. ఈ రోజు మీటింగ్ ఉన్నందువల్ల అక్కడ అందరూ అసెంబ్ల్ అయ్యారు. అయితే నేను ఇప్పుడు మీటింగ్ అటెండ్ చేస్తాను. అప్పటి వరకు మీరు ఇక్కడే ఆడుకుంటూ ఉండండి, మాట్లాడుకుంటూ ఉండండి. సరే నాన్నగారు, అప్పటి వరకు మేము క్లబ్ హౌస్ లో తిరుగుతాము. నాన్న మీటింగ్ లో బిజీగా ఉన్నందువల్ల గట్టు మరియు చింకీ అక్కడే ఉన్న వేరే వేరే సెక్షన్స్ ని చూస్తున్నారు. అక్కడ ఒక పెద్ద హాల్ ఉంది, అక్కడే మీటింగ్ జరుగుతుంది. అక్కడ ఒక జిమ్ కూడా ఉండేది. సొసైటీలో ఉన్న వాళ్ళు అక్కడ వర్కౌట్ చేయడానికి వచ్చేవాళ్ళు. మరియు అక్కడ ఇంకా 2 పెద్ద రూమ్లు ఉన్నాయి, ఎప్పుడూ ఖాళీగా ఉండేవి. కానీ ఫెస్టివల్స్, ఈవెంట్స్ కి మాత్రం అది యూజ్ చేసుకునేవాళ్ళు. ఎంట్రన్స్ పక్కనే ఒక సొసైటీ ఆఫీస్ కూడా ఉంది. ఏ గట్టు, ఇక్కడ మన పిల్లల కోసం అని ఏమీ లేదు. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను చింకీ. సొసైటీ యొక్క క్లబ్ హౌస్ లో ఒక సెక్షన్ పిల్లల కోసం కూడా ఉండాలి కదా అని. సరే, అది ఎలా సాధ్యం? అప్పుడు గట్టు ఆలోచిస్తాడు. అప్పుడు సడన్ గా వాడికి ఒక ఐడియా వస్తుంది. నా దగ్గర ఒక ఐడియా ఉంది చింకీ. నాకు కూడా చెప్పొచ్చుగా. క్లబ్ హౌస్ లో పిల్లల సెక్షన్ కోసం మనం పిల్లలమే తయారు చేసుకోవచ్చు. కానీ ఎలా?
అయితే చూడు, అన్నిటికంటే ముందు మనం మన నాన్నగారితో మాట్లాడి క్లబ్ హౌస్ లో ఒక ఏరియాని పిల్లల కోసం అలాట్ చేపిద్దాము. తర్వాత మనం సొసైటీలో ఉన్న పిల్లల్ని ఒక టీమ్ గా తయారు చేద్దాం. అందులో వివిధ రకాల టాలెంట్ గల పిల్లలుంటారు. ఎలాగా? ఎలాగంటే బంటి ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు. అతను సొసైటీ యొక్క కిడ్స్ సెక్షన్ లో మన ఫేవరెట్ సూపర్ హీరోస్ యొక్క పోస్టర్ ని తయారు చేయగలడు. పింకీ ఇంకా నేను ఇండోర్ గేమ్స్ అక్కడ అరేంజ్ చేయగలుగుతాము. నా దగ్గర చెస్ బోర్డ్ ఉంది. ఇంకా పింకీ దగ్గర చాలా చాలా పజిల్స్ కూడా ఉన్నాయి. సరేనా? అయితే కునాల్ కూడా ఏం చెప్పాడంటే అతని దగ్గర క్యారమ్ బోర్డ్ ఉందంట, కానీ అతనితో ఆడడానికి ఇంటి దగ్గర ఎవరూ లేరంట. కానీ ఇవన్నీ చేయాలంటే క్లబ్ హౌస్ లో మనకు పర్మిషన్ కావాలి కదా. ఇక నేను మీటింగ్ తర్వాత నాన్నగారితో మాట్లాడతాను. వాళ్ళ మీటింగ్ అయిపోయిన తర్వాత గట్టు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి తన ఐడియా షేర్ చేశాడు. వాళ్ళ నాన్నకి కూడా ఐడియా బాగానే నచ్చింది. మీరిద్దరు చెప్పే విషయం అయితే వాస్తవమే. క్లబ్ హౌస్లో ఒక సెక్షన్ పిల్లల కోసం అయితే ఉండాలి కదా. మీరు చింతించకండి, నేనిప్పుడు సెక్రటరీతో మాట్లాడతాను. తర్వాత వాళ్ళ నాన్న సొసైటీ ఆఫీస్ కి వెళ్లి తన యొక్క ఐడియాని అందరికీ చెప్పారు. ఇంకా సెక్రటరీ అది వినిన తర్వాత ఏమో కన్ఫ్యూజ్డ్ గా ఉన్నారు. పిల్లలు క్లబ్ హౌస్ ని సరిగా మెయింటైన్ చేయరు అని. తర్వాత వాళ్ళ నాన్నతో పాటు అక్కడున్న వాళ్ళందరూ ఆయనకే చెప్పారు, సొసైటీలో ఉన్న పిల్లలు చాలా తెలివైన వారు అని. పిల్లల యొక్క పార్టిసిపేషన్ ఉంటే క్లబ్ హౌస్ చాలా ఎగ్జైటింగ్ గా ఉంటుందని. ఇంకా సెక్రటరీ కూడా పర్మిషన్ ఇచ్చేశారు. హే పిల్లలు, సెక్రటరీ గారు పర్మిషన్ ఇచ్చేశారు, కానీ దాంతోపాటు ఈ రూల్స్ రెగ్యులేషన్ లిస్ట్ కూడా ఉంది. దీనిపై శ్రద్ధ పెట్టడం మీ బాధ్యత. డోంట్ వరీ డాడీ, మేము రూల్స్ అన్ని ఫాలో అయ్యి తర్వాత క్లబ్ హౌస్ లో కిడ్స్ సెక్షన్ ని తయారు చేస్తాము. గట్టు చింకికి పర్మిషన్ దొరికిన వెంటనే సొసైటీలో ఉన్న పిల్లల్ని ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలిచారు. తర్వాత గట్టు ఐడియా వినిన వెంటనే వాళ్ళందరూ చాలా హ్యాపీ అయిపోతారు. క్లబ్ హౌస్ లో కిడ్స్ సెక్షన్ ఒకటి ఉంటుందంటే వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చని అనుకున్నారు. నేను మన కిడ్స్ సెక్షన్ కోసం మన ఫేవరెట్ కార్టూన్ క్యారెక్టర్స్ మరియు సూపర్ హీరోస్ యొక్క కట్అవుట్స్ ని తయారు చేస్తాను. అక్కడ ఎంటర్ కాగానే మనకి ఎలా అనిపించాలంటే అది మన యొక్క స్పెషల్ ఫన్ జోన్ లాగా కనిపించాలి. కిడ్స్ సెక్షన్ ని డెకరేట్ చేయడానికి మనకి ఇంకా 3-4 అవసరం ఉంటుంది. గట్టు చెప్పిన మాటలు విని మయాంక్, రష్మి మరియు రోహిత్ చేతులెత్తారు. ఈ స్పిరిటే మనకు చాలా ఇంపార్టెంట్. కిడ్స్ సెక్షన్ ని తయారు చేస్తూ ఉండగానే మన అందరి ఫ్రెండ్షిప్ మరింత స్ట్రాంగ్ గా మారిపోతుంది. గట్టు చెప్పింది వినిన వెంటనే పిల్లలందరూ క్లాప్ చేసి గట్టుని ఎంకరేజ్ చేశారు. చింకీ ఇంకా నేను ఇండోర్ గేమ్స్ రెడీ చేస్తాము. ఇంకా మనం అందరం కలిసి అక్కడ చెస్, లూడో, పజిల్స్ ఇంకా చాలా గేమ్స్ ఆడుకోవచ్చు. నేను క్యారమ్ బోర్డ్ సెట్ చేస్తాను. మనం ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే మన కారణంగా క్లబ్ హౌస్ లో ఎలాంటి అల్లరి జరగకూడదు మరియు ఏ వస్తువులు కూడా ధ్వంసం కాకూడదు. మరియు క్లబ్ హౌస్ ని వాడుకునే టైమింగ్ కూడా ఫిక్స్ గా ఉంది. ఈ రూల్స్ మరియు రెగ్యులేషన్స్ సంబంధించిన మొత్తం లిస్ట్ నేను తయారు చేస్తాను మరియు దానికోసం నేను ఒక డిస్ప్లే బోర్డ్ ని కూడా తయారు చేస్తున్నాను. సరే పదండి ప్రారంభిద్దాము. పిల్లలందరూ వాళ్ళ ప్లాన్ ప్రకారం వాళ్ళ పనులు చేయడానికి వెళ్ళిపోయారు. గట్టు సొసైటీ యొక్క సెక్రటరీ దగ్గర కీ తీసుకొని పిల్లలందరితో పాటు ఒక ఎంటీ రూమ్ కి వచ్చాడు. ఆ ఎంటీ రూమ్ ని బంటి, మయాంక్ మరియు రష్మి ఇంకా రోహిత్ క్లీన్ చేస్తారు. ఇంకా వాల్స్ లో చాలా అందమైన పెయింటింగ్స్ కూడా వేశారు. చింకీ మరియు పింకీ చాలా ఇండోర్ గేమ్స్ ని కూడా అరేంజ్ చేశారు. చెస్, లూడో, చిక్సో, పజిల్స్ తో పాటు ఇంకా వేరే పిల్లలంతా వాళ్ళ దగ్గర ఉన్న టాయ్స్, సాఫ్ట్ టాయ్స్ అన్ని తీసుకొచ్చి అక్కడ అరేంజ్ చేసేశారు. కునాల్ ఒక పెద్ద క్యారమ్ బోర్డ్ కూడా పెట్టాడు. గట్టు, చింకీ ఒక చిన్న లైబ్రరీని కూడా అరేంజ్ చేశారు. అక్కడ పిల్లలకి కామిక్ బుక్స్ ఇంకా మంచి మంచి నావెల్స్ కూడా ఉన్నాయి. ఈ అన్ని కామిక్ బుక్స్ ఇంకా నావెల్స్, మ్యాగజైన్స్ అన్ని సొసైటీలో ఉన్న పిల్లలు కూడా కాంట్రిబ్యూట్ చేశారు. ఫైనల్లీ గట్టు ఒక అట్రాక్టివ్ అయిన నోటీస్ బోర్డ్ ని పెట్టాడు. దాంట్లో వాళ్ళు డిస్ప్లే చేశారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇక ఫైనల్లీ మన కిడ్స్ సెక్షన్ ని ఓపెన్ చేసే సమయం వచ్చేసింది. గట్టు కిడ్స్ సెక్షన్ ఓపెనింగ్ కోసం సొసైటీ ప్రెసిడెంట్ అయిన మిసెస్ పద్మిని దగ్గర ఆల్రెడీ మాట్లాడేశాడు. ఇప్పుడు రిబన్ కట్ చేయడానికి ఆ సొసైటీ యొక్క సెక్రటరీ, వాళ్ళ అమ్మా నాన్న ఇంకా వేరే ఫ్రెండ్స్ యొక్క అమ్మా నాన్న అందరూ వచ్చారు. వాళ్ళ సొసైటీ యొక్క ప్రెసిడెంట్ రిబన్ కట్ చేసిన వెంటనే అందరూ సంతోషంగా క్లాప్స్ కొట్టారు. సొసైటీ పిల్లలందరూ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. అప్పుడు ప్రెసిడెంట్ గారు వాళ్ళ దగ్గర ఇలా అంటారు, ఈ రోజు ఈ క్లబ్ హౌస్ యొక్క కిడ్ సెక్షన్ ఓపెనింగ్ చేయడం నాకు నిజంగా చాలా ప్రౌడ్ గా ఉంది. అది మాత్రం కాకుండా నాకు చాలా సంతోషమైన విషయం ఏంటంటే పిల్లలందరూ కలిసి చేశారు కదా, అది విని అందరి మొహంలో ఒక స్మైల్ ఉంటది. తర్వాత అందరూ సంతోషంగా క్లాప్స్ కొడతారు. అందరికీ ఈ విషయంలో పార్ట్ ఉన్నా కానీ ఇది సక్సెస్ఫుల్ గా చేయడానికి ఒకరు చాలా కష్టపడ్డారు.
అది మన గట్టు. అది మాత్రం కాకుండా ఇంత చిన్న వయసులో తను ఒక చిన్న టీమ్ ని క్రియేట్ చేశాడు. అది మాత్రం కాకుండా మంచి లీడర్షిప్ క్వాలిటీస్ కూడా తనకుంది. ఎందుకంటే పిల్లలందరినీ తీసుకొచ్చి ఇన్స్పైర్ చేసి పనులు చేయించాడు. అది విన్న వెంటనే అందరూ గట్టుని తిరిగి చూశారు. గట్టు చాలా సంతోషంగా స్మైల్ చేస్తున్నాడు. అక్కడ వాళ్ళ అమ్మ నాన్న ఇంకా చింకి చాలా గర్వంగా ఫీల్ అయ్యారు. అందరూ కలిసి గట్టు కోసం మళ్ళీ క్లాప్ కొడతారు. ఇంకా అందరూ కలిసి చెప్తారు, చింకి యొక్క కొత్త హిల్స్. గట్టు చింకి వాళ్ళ క్లాస్ ఫ్రెండ్స్ అందరి కోసం సొసైటీలోని గార్డెన్లో ఒక గెట్ టుగెదర్ పెడతారు. అక్కడికి అందరు పిల్లలు వస్తారు. ఇంకా కలిసి ఆడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి చింకి స్నేహితురాలు శ్రేయ వస్తుంది. శ్రేయ వచ్చిన వెంటనే పిల్లలందరూ తనని చూస్తుంటారు. ఎందుకంటే శ్రేయ హిల్స్ వేసుకుని ఉంటుంది. వావ్ శ్రేయ, నువ్వు ఇవాళ అందరికన్నా చాలా పొడవుగా కనిపిస్తున్నావు. హా గట్టు, ఎందుకంటే ఈ హీల్స్ వేసుకున్నా కాబట్టి. ఇవి మా అమ్మ నా కోసం తీసుకొని వచ్చింది. గట్టు ఇంకా మిగతా పిల్లలతో పాటు చింకి కూడా శ్రేయ హిల్స్ ని చూస్తూ ఉంటుంది. ఇంకా తను శ్రేయతో ఇలా అంటుంది, వావ్ శ్రేయ, నీకు హీల్స్ చాలా బాగా అనిపిస్తున్నాయి. నీకు హీల్స్ వేసుకొని నడవడం అలవాటా? లేదు చింకి, ఈ హీల్స్ పిల్లలు వేసుకోలేరు. కానీ నాకు ఈ హీల్స్ వేసుకుని నడవటం అలవాటు కాబట్టి నేను ఈజీగా నడవగలుగుతున్నాను. ఓ అచ్చా, అలానా? హా, లేకపోతే ఏంటి చింకి? సరే, నేను వెళ్తున్నాను. మా మమ్మీతో కలిసి పార్టీకి వెళ్ళాలి ఈ హీల్స్ వేసుకుని. అలా చెప్పి శ్రేయ వెళ్ళిపోతుంది. చింకి మాత్రం తనని చూస్తుండిపోతుంది. గట్టు చింకి అలా అన్నీ మర్చిపోయి శ్రేయ వెళ్ళడం చూస్తూ ఉండడం చూసి అతను తన దగ్గరికి వచ్చి ఇలా అంటాడు, అరే చింకి, ఏమైంది నీకు? ఇక్కడెందుకు నిలబడి ఉన్నావు? ఏం చూస్తున్నావు? పద, మనం వెళ్ళి ఆడుకుందాం. లేదు, నేను ఆడుకోను. నేను ఇంటికి వెళ్ళాలి. అరే కానీ చింకి, ఆగు. చింకి గట్టు ఒక్క మాట కూడా వినకుండా పరిగెడుతూ ఇంటికొచ్చేస్తుంది. ఇంటికి వచ్చి నేరుగా అమ్మ గది లోపలికెళ్తుంది. అమ్మ గదిలో ఒక పెద్ద అద్దం ఉంటుంది. దాని ముందు నిలబడి, ఒకవేళ నేను హీల్స్ వేసుకుంటే ఇంత పొడవుగా కనిపిస్తాను, ఇంత పొడవుగా. ఆ తర్వాత చింకి తన కాళ్ళని పైకెత్తి టోస్ మీద నడుస్తుంటుంది. అలా చింకి నడుస్తూ ఉంటుంది. అప్పుడే వెనక నుంచి అమ్మ వచ్చి చింకి అలా నడవడం చూస్తుంది. ఇంకా, అరే చింకి తల్లి, నువ్వేం చేస్తున్నావు? మమ్మీ, మమ్మీ, నాకు హీల్స్ కావాలి. ఏంటి, హిల్సా? హా అమ్మా, ఈరోజు పార్కుకి శ్రేయ వచ్చింది. తను హీల్స్ వేసుకుని వచ్చింది. తనకి ఆ హీల్స్ చాలా బాగున్నాయి. నాకు కూడా ఆ హీల్స్ కావాలమ్మా. కానీ తల్లి, హీల్స్ వేసుకుని నడవడం అంత ఈజీ కాదు. హీల్స్ వేసుకుని నడవడం రాకపోతే కింద పడతారు. లేదమ్మా, నేను హీల్స్ వేసుకుని నడవడానికి చాలా ప్రాక్టీస్ చేస్తాను, కింద పడిపోకుండా. కానీ మీరు నాకు ప్లీజ్ ప్లీజ్ కొనియండమ్మా. అమ్మా చింకీకి హీల్స్ తీసుకుని ఇచ్చేదాకా మొండిపట్టు వదిలిపెట్టదు అని తెలుసుకుని చింకీతో ఇలా అంటుంది, హా సరే, మనం మార్కెట్కి వెళ్ళి తీసుకుందాము. నాకు మామూలుగానే మార్కెట్కి వెళ్లే పనుంది. వెళ్ళి అక్కడ తీసుకుందాంలే. ఏంటి, నిజమా? హే, థ్యాంక్ యూ మమ్మీ. అమ్మ మార్కెట్లో చింకీని తీసుకుని ఒక షాప్కి వెళ్తుంది. అందులో శాండిల్స్, రకరకాల చెప్పులు ఇంకా హీల్స్ కూడా ఉంటాయి. చింకీ తన కోసం హీల్స్ సెలెక్ట్ చేసుకుంటుంది. వావ్ అమ్మా, ఇక్కడ హీల్స్ లో చాలా రకాలున్నాయి. నాకు ఇవన్నీ చాలా బాగా నచ్చాయమ్మా. చింకీ తల్లి, మరి నీకోసం మంచి హీల్స్ సెలెక్ట్ చేసుకో. నీకు నడవడానికి ఈజీగా ఉండాలి. అలాంటి హీల్స్ నే సెలెక్ట్ చేసుకో. ఇంకా నువ్వు పెద్దగా అయ్యాక పెద్దవి కొనిస్తా. సరే అమ్మా, అలా అయితే చాలా మజా వస్తుంది. చింకీ అక్కడ ఉన్న అన్ని హీల్స్ ని జాగ్రత్తగా చూస్తుంది. అప్పుడే తనకి ఒక హీల్స్ బాగా నచ్చుతాయి. మమ్మీ, ఈ హీల్స్ నాకు చాలా బాగా నచ్చాయి, రెడ్వి. ఇవి చాలా బాగున్నాయమ్మా. అవును, చాలా బాగున్నాయి. కానీ అవి పాయింట్ హీల్స్ తల్లి. అవి నడవడం చాలా కష్టం. ఒకవేళ నీకు నడవడం రాకపోతే కింద పడిపోతావు. కానీ చింకీ అవే హీల్స్ కొనివ్వమని చాలా మొండిపట్టు పడుతుంటుంది. ఇంకా అమ్మ ఏమీ చేయలేక తనకి ఆ హీల్స్ కొనివ్వాల్సి వస్తుంది. ఆ తర్వాత చింకీ వాటిని తీసుకుని ఇంటికి వచ్చి హీల్స్ వేసుకుని నడవడానికి ప్రయత్నిస్తుంటుంది. వావ్ చింకీ, నాకు అనిపిస్తుంది నువ్వు త్వరగా ఈ హిల్స్ లో నడవటం నేర్చుకుంటావేమో అని. హా గట్టు,
చూడు నేను ఎంత బాగా నడుస్తున్నాను. అమ్మ అనవసరంగా కంగారు పడింది. కానీ అప్పుడే చింకీ కాలు స్లిప్ అయ్యి కింద పడిపోతుంది. అరే చింకీ జాగ్రత్త. నాకు దెబ్బ తగిలింది. చింకీ అరుపు విని అమ్మ కూడా అక్కడికొస్తుంది. ఇంకా ఇలా అంటుంది, చింకీ నీకు చెప్పాను కదా దెబ్బలు తగులుతాయని. ఈ హీల్స్ పక్కన పెట్టేసే, లేకుంటే ఇంకా తగులుతాయి. లేదమ్మా, నాకేం కాలేదు. నేను మెల్లిగానే పడిపోయాను. నేను ఎలా అయినా సరే ఈ హీల్స్ వేసుకొని నడవడం నేర్చుకోవాల్సిందే. అది కూడా ఇవ్వాలే, ఏదైనా సరే. ఇంకేముంది, చింకీ ఆ రోజు చాలా ప్రాక్టీస్ చేస్తుంది. హీల్స్ వేసుకుని తనకి నడవడం కూడా వచ్చేస్తుంది. కానీ ఆఖరికి తను బాగా అలసిపోయి వచ్చి కూర్చుంటుంది. గట్టు తనని చూసి ఇలా అంటాడు, ఇప్పుడు ఏమైంది చింకీ? ఇప్పటికీ నువ్వు ఆనందంగా కనిపించడం లేదు. గట్టు, నా కాళ్ళు చాలా నొప్పిగా ఉన్నాయి. ఏం చేయాలిప్పుడు? అమ్మ నిజమే చెప్పింది. అమ్మ కిచెన్లో నుండి చింకీ మాటలన్నీ వింటుంది. తను చింకీ దగ్గరికి వచ్చి ఇలా అంటుంది, చింకీ నేను నీకు ముందే చెప్పాను ఈ హీల్స్ వేసుకుని రోజూ నడవలేవని. హీల్స్ని అప్పుడప్పుడు మాత్రమే వేసుకోవాలి. సారీ అమ్మా. చింకీ నువ్వు మార్కెట్లో కూడా మొండిపట్టు పట్టావు. నేను నీకు చెప్పాను కదా వెజెస్ హీల్స్ వేసుకోమని. కానీ నువ్వు నా మాటే వినలేదు. అందుకే చెప్తారు పెద్దవాళ్ల మాటలు చిన్నపిల్లలు వినాలి అని. చూడు ఇప్పుడు నా మాటే నిజమైపోయింది. చింకీకి తెలుసు తను తప్పు చేసిందని. అందుకే తను అమ్మతో ఏమీ అనలేదు. చింకీ తల్లి నేను నిన్ను తిట్టడం లేదు, అర్థమయ్యేలా చెప్తున్నా. మనం రేపే షాప్కి వెళ్దాం. ఈ పాయింట్ హీల్స్ రిటర్న్ చేసి వెజెస్ హీల్స్ తెచ్చుకుందాం, సరేనా? అలాగే అమ్మా. అమ్మా ఆ రెండిటికి డిఫరెన్స్ ఏంటి? గట్టు చెప్పాలంటే రెండు సేమే. కానీ వెజెస్ హీల్స్ వేసుకోవడం వల్ల చింకీ కాళ్ళకి నొప్పులు రావు, ఎక్కువసేపు నడవగలదు. సరే అమ్మా, అయితే నేను ఆ హిల్స్ వేసుకుంటాను. మరుసటి రోజు మార్కెట్కి వెళ్లి చింకీ వెజెస్ హీల్స్ తెచ్చుకుంటుంది. అవి వేసుకుంటే తనకి అస్సలు కాళ్ల నొప్పులు రావు. ఇంకా తను తన స్నేహితుల దగ్గరికి వెళ్లి తన హీల్స్ చూపిస్తుంది. ఇంకా స్నేహితులందరూ తనని బాగా పొగుడుతారు. ఇంటి యొక్క రెనోవేషన్. గట్టు చింకీ వాళ్ళ ఇంట్లో రెనోవేషన్ జరుగుతుంటుంది. ఇవాళ స్కూల్ తర్వాత గట్టు చింకీతో పాటు గుడ్డి, హరి ఇంకా బంటి కూడా వాళ్ళ ఇంటికి వస్తారు. పిల్లలందరూ రెనోవేషన్ వర్క్ చూడ్డానికి చాలా ఎగ్జైటింగ్ గా ఉంటారు. వాళ్ళందరూ ఇంట్లో వర్క్ చూసి సర్ప్రైజ్ అవుతారు. అరే గట్టు చింకీ, ఇక్కడ ఫర్నిచర్ అంతా వైట్ షీట్స్ తో కప్పేశారు. ఇంకా ఇంట్లో సామానంతా అక్కడ ఇక్కడ పడి ఉన్నాయి. గట్టు చింకీ, మీరైతే ఎక్కడ పడుకుంటారు? హరి, ఇప్పుడు అమ్మా నాన్న బెడ్రూమ్ ఇంకా కిచెన్ రెనోవేషన్ జరుగుతుంది కాబట్టి వాళ్ళ బెడ్ కూడా మా రూమ్లోనే వేశారు. అందరం కలిసి అక్కడే పడుకుంటాము. ఓ, అయితే చాలా మజా వస్తుంది కదా గట్టు చింకీ, అందరూ కలిసి ఒకే దగ్గర పడుకుంటే. హా అవును హరి, నీకు తెలుసా పడుకునే ముందు నాన్న చాలా స్టోరీస్ చెప్తారు. అందరం కలిసి చాలాసేపు మాట్లాడుకుంటున్నాం కూడా. వావ్, అయితే చాలా మజా వస్తుందనుకుంటా. తర్వాత అమ్మ పిల్లలందరూ లివింగ్ రూమ్ లోకి రావడం చూస్తుంది. హరి పిల్లలు, మీరందరూ ఇక్కడ. వెల్కమ్ వెల్కమ్. హలో ఆంటీ. నమస్తే పిల్లలు. మీరందరూ ఒక పని చేయండి. మీరంతా వెళ్లి గట్టు చింకీ రూమ్ లో కూర్చోండి. ఇక్కడ సామానంతా అక్కడ ఇక్కడ పడి ఉంది కదా, నేను మీకోసం ఏదైనా చల్లగా తీసుకుని వస్తాను, ఓకేనా? ఓకే ఆంటీ. గట్టు చింకీ అందర్నీ వాళ్ల రూంలోకి తీసుకెళ్తారు. ఫ్రెండ్స్, మీరందరూ మా ఇంట్లో బ్లూ ప్రింట్ చూడాలి అనుకుంటున్నారా? బ్లూ ప్రింటా? అదేంటి గట్టు, మీరు ఇల్లంతా బ్లూ పెయింట్ వేయించుకుంటున్నారా ఏంటి? నాకు ఏమీ అర్థం కావడం లేదు అసలు. అరే హరి, బ్లూ పెయింట్ కాదు, బ్లూ ప్రింట్. అంటే ఏంటంటే రెనోవేషన్ తర్వాత మా ఇల్లు ఎలా కనిపిస్తుందో అందులో తెలుస్తుంది. అర్థమైందా హరి? నాకైతే ఇప్పుడు అర్థమైంది. ఇదిగో చూడండి హరి, గుడ్డి ఇంకా బంటి, ఇదే ఇదే బ్లూ ప్రింట్. నాన్న చెప్పారు రెనోవేషన్ తర్వాత వాల్స్ మీద కార్టూన్ బొమ్మలు కూడా వేయిస్తాను అని. వావ్, నిజంగానా? అది చాలా బాగుంటుంది. అవును, అంతేకాదు ఇక్కడ బయట బాల్కనీ కూడా కొత్తగా రెనోవేట్ అవుతుంది. నాన్న అక్కడ ఉయ్యాల కూడా కట్టిస్తానన్నాడు.
వావ్ గట్టు చింకి, అయితే రెనోవేషన్ తర్వాత మేమందరం మీ ఇల్లు చూడటానికి తప్పకుండా వస్తాము. అప్పుడు అక్కడికి అమ్మ వస్తుంది. తను అందరికీ డిస్పోజల్ గ్లాసులో జ్యూస్ ఇస్తుంది. ఆహా పిల్లలు, మీరు తప్పకుండా రావాలి. ఇంటి రెనోవేషన్ తర్వాత మేము పార్టీ పెడతాము. హోమ్ వెల్కమ్ పార్టీ పెడతాం. అందులో మీరందరూ తప్పకుండా రావాలి, సరేనా? ముందు మీరు ఈ జ్యూస్ తాగండి. అరే ఇదేంటంటే ఈ డిస్పోజల్ గ్లాస్ లో? అవును గుడ్డి తల్లి, ఇంటి రెనోవేషన్ కారణంగా సామాన్లంతా అక్కడ ఎక్కడ పడున్నాయి. అందుకే ఇలా మేమంతా డిస్పోజల్ గ్లాసెస్ సామాన్లలో తింటున్నాం. అలాగా ఆంటీ. జ్యూస్ తాగిన తర్వాత పిల్లలందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. కొన్ని రోజుల తర్వాత రెనోవేషన్ వర్క్ కంప్లీట్ అవుతుంది. గట్టు చింకి వాళ్ళ ఇంట్లో హోమ్ వెల్కమ్ పార్టీ ఉంటుంది. పిల్లలతో పాటు సొసైటీ వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తారు. సెక్రటరీ అంకుల్ గట్టు చింకీతో ఇలా అంటాడు. ఒప్పుకోవాలి గట్టు చింకి, ఇప్పుడు మీ ఇల్లు అయితే రెనోవేషన్ తర్వాత చాలా కొత్తగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ అంకుల్. హా గట్టు చింకి, నిజంగా ఇల్లు చాలా బాగుంది. ఇంకా మీ రూమ్లో వాల్కి మిక్కీ మౌస్ పెయింటింగ్ ఇంకా చాలా బాగుంది. అరే గుడ్డి, బంటి ఇంకా హరి, పదండి, బాల్కనీలో మీకు కొత్త ఉయ్యాల చూపిస్తాను. పదండి పదండి, మనమందరం దాని మీద ఊగుదాము. సరే. పిల్లలందరూ ఉయ్యాల చూడ్డానికి వెళ్తారు. నిజంగా చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. వాళ్ళందరూ ఉయ్యాల మీద కూర్చుని ఊగుతారు. వా, ఎంత మజా వస్తుంది. అసలు ఇక్కడి నుంచి లేవాలి అనిపించడం లేదు. ఏమంటారు ఫ్రెండ్స్? సరిగ్గా చెప్పావు గుడ్డి. ఇంకా చూడు, మనం అందరం దీని మీద ఒక్కసారి కూర్చోగలవు. అప్పుడే అమ్మ స్నాక్స్ తీసుకుని వస్తుంది. ఏమైంది పిల్లలు, లోపల స్నాక్స్ తినడానికి రాలేదు? మీకు ఉయ్యాల మీద నుంచి అసలు దిగాలనిపించలేదు కదూ? అవునమ్మా, మాకు ఇక్కడ చాలా మజా వస్తుంది. మాకు ఇక్కడే స్నాక్స్ ఇవ్వండి, మేము ఇక్కడే కూర్చొని తింటాము. అచ్చా సరే పిల్లలు, ఇదిగోండి ఈ స్నాక్స్ తీసుకోండి, కానీ కింద పడేయకుండా తినాలి. సరే అమ్మా. పిల్లలందరూ హాయిగా ఉయ్యాల ఊగుతూ స్నాక్స్ తింటారు. కాసేపటి తర్వాత చీకటి పడుతుంది. పిల్లలందరూ ఇంటికి తిరిగి వెళ్లే సమయం అవుతుంది. ఇంకా అప్పుడు గుడ్డి ఇలా అంటుంది. ఇంకా మేము వెళ్తాం గట్టు చింకి. ఓకే గుడ్డి, మీరందరూ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ తర్వాత పిల్లలందరూ కలిసి డ్రాయింగ్ రూమ్ కి వెళ్తారు. గట్టు చెంకి, మేము మీ ఫ్యామిలీ కోసం ఒక చిన్న గిఫ్ట్ అయితే తీసుకొచ్చాము. నిజంగానా? ఏంటి హరి? ఇదిగోండి, ఇది నా గిఫ్ట్. ఇది మీకు చాలా బాగా నచ్చుతుందనుకుంటాను. గుడ్డి గట్టు ఇంకా చింకీకి గిఫ్ట్ ఇస్తుంది. వాళ్ళు గిఫ్ట్ ఓపెన్ చేసి చూస్తారు. అందులో ఒక వినాయకుడి విగ్రహం ఉంటుంది. వా పిల్లలు, ఈ మూర్తి నిజంగా చాలా అందంగా ఉంది. నేను ఇంటి ఎంట్రన్స్ దగ్గర పెడతా. నిజంగానా ఆంటీ? అవును పిల్లలు, నిజంగా. ఇలా ఇవ్వండి. అమ్మ ఆ మూర్తిని ఎంట్రన్స్ లో ఉన్న టేబుల్ మీద పెడుతుంది. దానివల్ల పిల్లలు చాలా ఆనందపడతారు. అరే, ఈ గిఫ్ట్ లో ఇంకా ఏదో ఉంది. వావ్, అందులో అయితే హ్యాండ్ మేడ్ కార్డ్. అరే హరి, గుడ్డి, బంటి, ఇది మీరే తయారు చేశారా? అవును చింకి, ఇది మేము ముగ్గురం కలిసి మీకోసమే తయారు చేశాము. ఇది చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఈ కార్డు కోసం. వెల్కమ్ గట్టు చింకి. ఓహో, గిఫ్ట్ అయితే నేను కూడా తీసుకుని వచ్చాను మీ ఇంటి కోసం. అవునా? ఇలా ఇవ్వండి. సెక్రటరీ అంకుల్ నాన్నకి కొత్త నేమ్ ప్లేట్ ఇస్తాడు. ఇదిగోండి మీ కొత్త ఇంటి కోసం కొత్త నేమ్ ప్లేట్. అందరికీ నేమ్ ప్లేట్ బాగా నచ్చుతుంది. అందులో అమ్మ, నాన్న ఇంకా గట్టు చింకీల పేర్లు ఉంటాయి. వావ్ అంకుల్, ఇది చాలా మంచి ఐడియా. హా అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. నాన్న ఆ నెంబర్ ప్లేట్ ని ఇంటి బయట పెడతాడు. ఆ తర్వాత అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఒకరితో ఒకరు చాలాసేపు మాట్లాడుకుంటారు. కాసేపటి తర్వాత పార్టీ పూర్తవుతుంది. అందరూ వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అమ్మ, నాన్న, గట్టు చింకీకి రెనోవేషన్ తర్వాత వాళ్ళ కొత్త ఇల్లు బాగా అనిపిస్తుంది. గట్టు కొత్త షూస్. చింకీ వాళ్ళ అమ్మతో కలిసి టీవీ చూస్తూ ఉంటుంది. నాన్నతో కలిసి గట్టు అతని కోసం కొత్త స్పోర్ట్స్ షూ తీసుకోవడానికి వెళ్తాడు. ఇంత లేట్ అయింది కదా అమ్మా, గట్టు ఎప్పుడు వస్తాడు? నేను అతని కొత్త షూస్ చూడాలి. వస్తూనే ఉండి ఉంటారు చింకీ, కొంచెం సేపు చూడు.
అప్పుడే గట్టు ఇంకా నాన్న ఇంటికి వస్తారు. వచ్చేసావా గట్టు నువ్వు? నీకు తెలుసా, నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తాను నీకోసం. చూడు చూడు చింకీ, అమ్మా నువ్వు కూడా చూడు. నీకు తెలుసా చింకీ, ఇవి చాలా స్పెషల్. ఎండలో వెళ్ళినా కానీ ఇవి వెంటనే కలర్ మారిపోతాయి. వావ్ గట్టు, ఇది చాలా స్పెషల్. ఇవాళ మార్కెట్లో 2 గంటలు ఎండలో తిరిగిన తర్వాత గట్టుకి చివరిగా నచ్చిన షూస్ ఇవి. అందుకే కదా ఇంత మంచి షూస్ దొరికాయి. సరే గట్టు, వీటిని జాగ్రత్తగా ఉంచుకో, లేకపోతే పాడవుతాయి. లేదమ్మా, నేను వీటిని అస్సలు మురికి కానివ్వను. రోజు శుభ్రం చేసుకుంటాను, చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. వెరీ గుడ్. ఆ తర్వాత గట్టు అతని షూని షూ ర్యాక్ పైన పెడతాడు. ఇంకా దాని మీద పేపర్ కూడా కప్పుతాడు. చూసావా అమ్మా, ఇప్పుడు నా షూస్ అస్సలు మురికవ్వవు. అందరూ గట్టుని చూసి నవ్వుతారు. ఆ తర్వాత గట్టు పడుకుంటాడు. చింకీ ఆడుకోవడానికి వెళ్ళాలి అనుకుంటుంది. మమ్మీ, నా షూస్ ఎక్కడా? నేను ఆడుకోవడానికి వెళ్ళాలి. అరే చింకీ, నేను ఈరోజు నీ షూ వాష్ చేశాను. ఒక పని చెయ్యి, నువ్వు గట్టు షూస్ వేసుకుని వెళ్ళు. ఓకే అమ్మా, కానీ గట్టు ఏమనడు కదా నన్ను? అరే లేదు చింకీ, మీ ఇద్దరూ అన్నా చెల్లెళ్ళు, మీ ఇద్దరూ ప్రతి ఒక్కటి షేర్ చేసుకోవాలి. సరే వెళ్ళు. ఆ తర్వాత చింకీ ఆడుకోవడానికి వెళ్తుంది. కాసేపట్లో గట్టు నిద్రలేస్తాడు. లేచిన వెంటనే కొత్త షూస్ వెతుకుతూ ఉంటాడు. అమ్మా అమ్మా, నా షూస్ ఎక్కడ ఉన్నాయి? నేను నా ఫ్రెండ్స్ అందరికీ వాటిని చూపించాలి. ఓ, అవి చింకీ వేసుకెళ్ళింది గట్టు. ఆ వస్తూనే ఉంటుంది. కానీ ఎందుకమ్మా? అలా అనకూడదు గట్టు, నువ్వు నీ చెల్లితో అన్నీ షేర్ చేసుకోవాలి. అప్పుడే చింకీ తిరిగి వస్తుంది. చింకీ, నా షూస్ నువ్వివ్వు, నేను నా ఫ్రెండ్స్కి చూపించాలి వాటిని. హా, తీసుకోగట్టు. అరే లేదు, ఇదేంటి? ఏమైంది గట్టు? షూ మురికయ్యాయా? మురికి కాదమ్మా, చినిగిపోయాయి. చూడు, చింకీ నా షూస్కి హోల్ పడేలా చేసింది. ఇలా చూడు. అరే లేదు, అలా ఎలా జరిగింది చింకీ? అది పొరపాటున ఆడుకునేటప్పుడు జరిగి ఉంటుంది. సారీ గట్టు, సారీ అమ్మా. చింకీ గట్టుకి సారీ చెప్తుంది. కాని అతనికి చాలా కోపం వస్తుంది. అతను ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోతాడు. అరే గట్టు, ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? అలా చేయకూడదు బాబూ. అమ్మా, గట్టుకి నా మీద చాలా కోపం వచ్చింది. నాకు బాగా అనిపించడం లేదు. అమ్మకు అర్థమైంది చింకీ కూడా ఏడుస్తుందని. తనకు అర్థమయ్యేలా చెప్తుంది. కంగారు పడకు చింకీ, అంతా బాగైపోతుంది. నేను గట్టుకి అర్థమయ్యేలా చెప్తాను. వెళ్ళి నీ హోంవర్క్ చేసుకోపో. చింకీ బాధపడుతూ వెళ్ళిపోయింది. ఇంకా హోంవర్క్ చేసుకుంటూ ఉంటుంది. కాసేపటి తర్వాత నాన్న ఇంటికి వస్తాడు. ఇప్పుడు చింకీ నాన్నకు జరిగిందంతా చెప్తుంది. నాన్న, నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఇప్పుడు గట్టు షూస్ పూర్తిగా పాడైపోయాయా? ఇంకా ఎప్పటికీ బాగా అవ్వవా? అరే లేదు లేదు చిట్టి తల్లి, అలాంటిదేం లేదు. పదా, ఇప్పుడే మనం వెళ్ళి షూస్ బాగా చేయించుకునిద్దాం. ఆ మాట విని చింకీ చాలా ఆనందపడుతుంది. ఇంకా నాన్నతో పాటు వెళ్ళడానికి రెడీ అవుతుంది. పదండి నాన్న, త్వరగా వెళ్దాం. గట్టు ఎప్పటి నుండో నా మీద కోపంగా ఉన్నాడు. పదండి. గట్టు మళ్ళీ ఆనందంగా ఉండాలి, నాతో చాలా బాగా మాట్లాడాలి. నాన్న ఇంకా చింకీ కలిసి గట్టు షూస్ తీసుకుని కాబులా దగ్గరికి వెళ్తారు. ఒక పక్క అమ్మ గట్టు దగ్గరికి వెళ్ళి అతనిని ఓదారుస్తూ ఉంటుంది. గట్టు, ఎంతసేపు కోపంగా ఉంటావు? ఇలా రానన్నా, నేను నీకోసం శాండ్విచ్ చేశాను, వచ్చి తిను. లేదమ్మా, నేనేమీ తినను. నేను ఒక్కసారి కూడా వేసుకోలేదు వాటిని. కానీ చింకీ చూడు ఎలా చేసిందో, పాడు చేసింది. అలా అని గట్టు ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు అమ్మ గట్టుతో ఇలా అంటుంది. అలా ఏడవకూడదు గట్టు, నీ షూ బాగు చేయించడానికి వెళ్లారు కదా నాన్నా. లేదమ్మా, షూస్ మళ్ళీ ముందులాగా అవ్వవు, నాకు తెలుసు. అమ్మ గట్టుకి అర్థమయ్యేలా చెప్తూ ఉంటుంది. అంతలో నాన్న ఇంకా చింకీ వస్తారు. ఇంకా ఏడవడం ఆపుగట్టు, చూడు నీ షూస్ బాగైపోయాయి చూడు. ఏంటి, నిజంగానా? ఇదిగో చూడు. గట్టు అతని షూస్ చూస్తాడు. ఇంకా చాలా ఆనందపడతాడు. వావ్, ఇవి ముందు కన్నా ఇంకా బాగయ్యాయి. మేము అతనికి చెప్పి హోల్ పడిన దగ్గర జీ అనే ఎంబ్రాయిడరీ చేయించాము. దానివల్ల నీ షూ మీద నీ పేరు యొక్క మొదటి అక్షరం కూడా పడింది. అరే వా, ఇవి ముందు కన్నా చాలా అందంగా ఉన్నాయి. గట్టు, నువ్వు హ్యాపీనా? అవునమ్మా, నాకిప్పుడు అస్సలు బాధలేదు. గట్టు, నువ్వు నన్ను క్షమించావు కదా? సరే చింకీ, క్షమించాను. గట్టు అతని కొత్త షూస్ వేసుకుంటాడు.
అమ్మా నేను వెళ్ళనా నా ఫ్రెండ్స్కి కొత్త షూ చూయించడానికి? హా గట్టు వెళ్ళు, కానీ ముందు ఏదైనా తిను. లేదు లేదమ్మా, నేను చూపించి వచ్చిన తర్వాత తింటాను. నేను ఆగలేకపోతున్నాను. ఈ జీ ఎంత బాగుంది నా షూ మీద. అచ్చా, సరే త్వరగా రా. నేను కూడా నీతో పాటే వస్తా గట్టు. ఈ ప్రకారంగా గట్టు తన కొత్త షూస్ అందరికీ చూపిస్తాడు. ఆ షూస్ వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతాయి, ముఖ్యంగా తన ఫ్రెండ్స్ అందరికీ. గట్టు చింకి వెళ్లారు రెస్టారెంట్. గట్టు చింకి ఇంకా అమ్మ సోఫాలో కూర్చొని ఉంటారు. నాన్న వాక్ చేస్తూ వాళ్ళకి ముఖ్యమైన విషయం చెప్తూ ఉంటారు. అందరూ ఆయన మాటలు జాగ్రత్తగా వింటూ ఉంటారు. పిల్లలు, మా ఆఫీస్లోనే సిల్వర్ జూబ్లీ పార్టీ ఉంది. అందుకే ఆఫీస్ వాళ్ళు మన ఫ్యామిలీ మొత్తాన్ని ఆ 5 స్టార్ హోటల్కి రమ్మని ఇన్వైట్ చేశారు. మనం వెళ్ళాలి. వావ్, 5 స్టార్ రెస్టారెంటా? చాలా మజా వస్తుంది కదా అక్కడ. పిల్లలు, మనకి మంచి మజా వస్తుంది, కానీ నాకు కొంచెం నర్వస్గా ఉంది. మొదటిసారి వెళ్ళడం కదా. అరే, ఇందులో నర్వస్ అవ్వాల్సిన పనేముంది? చెప్పాలి అంటే గర్వపడాలి. మీ అందరూ ఎంప్లాయీస్ అందరూ కూడా కలిసి ఆ కంపెనీని అంత ముందుకు తీసుకెళ్లారు, కాబట్టి పార్టీలో మీరు ఎంజాయ్ చేయాలి. ఆహా, అది కూడా నిజమే. సరే నాన్న, నర్వస్ అవ్వడం పక్కన పెట్టేసి పార్టీకి మీరు ఏ డ్రెస్ వేసుకుంటున్నారో చెప్పండి. ఆహా, నేను మంచి బట్టలే వేసుకోవాలి. ఇప్పుడే వెళ్ళి నా కప్బోర్డ్లో ఏమేమి ఉన్నాయో చూస్తాను. నాన్న బట్టలు వెతుకుతూ ఉంటారు. అమ్మ నాన్నకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. మరుసటి రోజు అందరూ రెస్టారెంట్కి రెడీ అయిపోతారు. సరే పిల్లలు, అందరూ వెళ్ళి కార్లో కూర్చోండి, లేట్ అయిపోతుంది. అందరూ రెస్టారెంట్ లోపలికి వెళ్తారు. వావ్, ఎంత పెద్ద రెస్టారెంట్! లోపల ఇంకా అందంగా ఉండుంటుంది కూడా. గట్టు, ఇది సిటీలోనే అతి పెద్ద రెస్టారెంట్. పద, లోపలికి వెళ్దాము. అప్పుడే చింకి రెస్టారెంట్ ఎదురుగా ఉన్న ఫ్లవర్ షాప్ ని చూస్తుంది. హా, నాన్న ఒక ఐడియా. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఒక అందమైన బొకే తీసుకువెళ్ళు. మీ బాస్కి బాగా నచ్చుతుంది. వావ్ చింకీ, ఇది చాలా మంచి ఐడియా. ఆగండి, నేను ఇప్పుడే తెస్తాను. అప్పుడు నాన్న వెళ్తారు. ఒక బొకే తీసుకుని వస్తారు. అందరూ కలిసి రెస్టారెంట్కి వెళ్తారు. గట్టు, నువ్వు సరిగ్గా చెప్పావు. ఈ రెస్టారెంట్ లోపల పెద్దగా ఇంకా అందంగా ఉంది. చింకీ, అదంతా వదిలేయ్. అక్కడ చూడు, స్టార్టర్స్ మొదలయ్యాయి. అమ్మా నాన్న గట్టు మాటలు విని నవ్వుతారు. వెళ్ళండి పిల్లలు, మీ ఇద్దరు వెళ్ళి అక్కడ స్టార్టర్స్ ఎంజాయ్ చేయండి. నేను నాన్న బొకే ఇచ్చి వస్తాము. సరే అమ్మా. గట్టు ఇంకా చింకి టేబుల్ దగ్గరికి వెళ్తారు. గట్టు అక్కడ చాలా స్టార్టర్స్ టేస్ట్ చేస్తాడు. వావ్, చాలా టేస్టీగా ఉంది. అరే, ముందు మెల్లగా తిను గట్టు, ఆ తర్వాత మాట్లాడు. చింకీ, ఇది చాలా టేస్టీగా ఉంది, నువ్వు చూడు. చింకి ఇంకా గట్టు కలిసి చాలా డిషెస్ టేస్ట్ చేస్తారు. ఒప్పుకోవాలి చింకీ, ఈ రెస్టారెంట్లో అయితే ఫుడ్ చాలా టేస్టీగా ఉంది. నాకైతే తింటూనే ఉండాలనిపిస్తుంది. లేదు లేదు గట్టు, స్టార్టర్స్ తోనే నువ్వు నీ కడుపంతా నింపుకుంటే మిగతా ఫుడ్ అంతా ఎలా తింటావు? అప్పుడే అక్కడికి అమ్మా నాన్న వస్తారు. అమ్మ ఇలా అంటుంది, చింకి సరిగ్గా చెప్పింది గట్టు, నువ్వింకా స్టార్టర్స్ తినకూడదు. ఓకే మమ్మీ. నాన్న చెప్పండి, మీ బాస్కి ఆ బుకే ఎలా అనిపించింది? ఆయనకి నచ్చింది కదా? చింకీ, మా బాస్కి బొకే చాలా బాగా నచ్చింది. ఆయన చాలా ఆనందపడ్డారు. నేను చెప్పాను కదా, ఆయనకి ఫ్లవర్స్ చాలా బాగా నచ్చుతాయని. చింకీ, థ్యాంక్ యూ తల్లి. నాన్న, నా దగ్గర కూడా ఒక ఐడియా ఉంది. చెప్పుగట్టు, ఏం ఐడియా? మనం మొదటిసారి 5 స్టార్ హోటల్కి వచ్చాం నాన్న, అది కూడా ఇంత మంచి బట్టలు వేసుకొని. మనం అందరం కలిసి ఒక ఫ్యామిలీ ఫోటో దిగుదాము. అరే, నేను కూడా అదే ఆలోచిస్తున్నా. ఈ హోటల్ చాలా అందంగా ఉంది. నేను ఇందులో చాలా బాగా కనిపిస్తున్నా. పదండి, త్వరగా ఒక ఫోటో దిగేద్దాం. నాన్న సెల్ఫీ తీస్తారు. గట్టు చింకి అమ్మా నాన్న మధ్య నిలబడతారు. ఫోటో చాలా బాగా వచ్చింది కదమ్మా. దీన్ని మనం ఆ ఫోటో ఫ్రేమ్ లో యాడ్ చేయొచ్చు, ఏదైతే మన ఇంట్లో ఉందో. నేను అదే అనుకుంటున్నాను. అరే వా, గట్టు చింకి, మీకు ఇవాళ చాలా మంచి ఐడియాస్ వస్తున్నాయి. సరే అమ్మా. అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. హలో ఫ్రెండ్స్, మీరందరూ టైం కుదుర్చుకొని ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ. మీరందరూ పార్టీ ఎంజాయ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఇంకా
ఈ స్పెషల్ డిన్నర్ తర్వాత మీకు ఇంకా స్పెషల్గా తయారు చేసిన స్పెషల్ పేస్ట్రీ కూడా ఉంటుంది. వావ్ అమ్మా, నేను త్వరగా పేస్ట్రీ తినాలి అని చాలా ఉత్సాహంగా ఉన్నాను. అవును నాన్న, ఈ పార్టీ మాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. పిల్లలు, నాకు కనిపిస్తూనే ఉంది మీరు ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ కలిసి డిన్నర్ చేస్తారు. ఆ తర్వాత పేస్ట్రీ కూడా తింటారు. గట్టు చింకీకి ఆ పేస్ట్రీ చాలా బాగా నచ్చుతుంది. నేను ఇంకోటి తింటాను. గట్టు, ఇంకా చాలు. ఎక్కువ తీపి తినకూడదు, దానివల్ల పళ్ళు పుచ్చిపోతాయి. మర్చిపోయావా? సరే చింకీ, సరే, నేను ఈ పేస్ట్రీనే ఎంజాయ్ చేస్తూ తింటాను. కావాలంటే నువ్వు నీ పేస్ట్రీలో నుండి నాకు కొంచెం ఇవ్వచ్చు. ఎందుకంటే నేను నీ పళ్ళు పాడవకుండా కాపాడుతున్నాను అంతే. నీ పళ్ళు కాపాడటం నా బాధ్యత కదా, అంతే. గట్టు మాటలు విని అందరూ నవ్వుకుంటారు. ఆ తర్వాత పార్టీ అయిపోతుంది. గట్టు ఇంకా చింకీ అమ్మా నాన్నలతో కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. ట్రాఫిక్ రూల్స్. సాయంత్రం సమయం. చింకీ బయట సైకిల్ తొక్కుతూ ఉంటుంది. చింకీ సైకిల్ వెనకాల గట్టు ఇంకా నాన్న వాకింగ్ చేస్తూ ఉంటారు. చింకీ, ఇంకా 2 నిమిషాలే ఉంది. ఆ తర్వాత నీ 10 నిమిషాలు పూర్తవుతాయి. అప్పుడు నువ్వు సైకిల్ నాకు ఇవ్వాలి. హాహా గట్టు, కానీ నేను సైకిల్ తొక్కేటప్పుడు నన్ను డిస్టర్బ్ చేస్తే నేను 2 నిమిషాలు ఎక్కువ తీసుకుంటాను. ఆ మాట విని గట్టు సైలెంట్ అయిపోతాడు. అది చూసి నాన్న నవ్వుకుంటాడు. ఇంకా చింకీ వంత అయిపోవస్తుంది. అప్పుడే చింకీ సైకిల్ బ్యాలెన్స్ తప్పుతుంది. ఇంకా అప్పుడు తను బైసికల్ లైన్ క్రాస్ చేసి రోడ్డు వైపుకు వెళ్ళిపోతుంది. అరే చింకీ తల్లి, అది రాంగ్ సైడ్. కాని చింకీకి నాన్న మాటలు వినబడవు. తెలీదు, నాన్న అంత దూరం నుండి ఏం చేస్తున్నారు నాకు అస్సలు అర్థం కావడం లేదు. నాన్న, చింకీకి మన మాటలు వినిపిస్తున్నట్టు లేవు. పదండి, తన దగ్గరికి వెళ్దాం. నాన్న ఇంకా గట్టు చింకీ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అంతలోపే ఇంకొకరు వచ్చి తనని ఆపుతారు. అది ఎవరో కాదు, ట్రాఫిక్ పోలీస్ అంకుల్. అరే చింకీ తల్లి, నువ్వు బైసికల్ లైన్ క్రాస్ చేసి రోడ్డు మీద సైకిల్ ఎందుకు నడుపుతున్నావు? నీకు తెలుసా అది ఎంత ప్రమాదకరమో? సారీ అంకుల్, నా బ్యాలెన్స్ తప్పింది. ఇంకా నేను రోడ్డుకి ఈ వైపు వచ్చేసాను. నాకు తెలీదు ఇది రాంగ్ సైడ్ అని, అందుకే నేను సైకిల్ ఆపలేదు. పిల్లలందరికీ ట్రాఫిక్ రూల్స్ తెలియాలి. నువ్వు ఎప్పుడు సైకిల్ తొక్కినా రోడ్డు లెఫ్ట్ సైడ్ మాత్రమే నడపాలి. అప్పటికే నాన్న గట్టు చింకీ దగ్గరికి వస్తారు. ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, ఇంకోసారి ఇలాంటి తప్పు జరగనివ్వను. ఇట్స్ ఓకే, ఇక ముందు జాగ్రత్తగా ఉండండి. అలా చెప్పి ట్రాఫిక్ పోలీస్ అంకుల్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ అంకుల్ తిట్టినందుకు చింకీ బాధపడుతూ ఉంటుంది. గట్టు చింకీ, మీకు ట్రాఫిక్ రూల్స్ గురించి తెలీదా? లేదు నాన్న, మాకు తెలుసు అనుకుంటా. హా నాన్న, దాని అర్థం అదే కదా, మేము రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, అంతేగా? అరే లేదు గట్టు, ట్రాఫిక్ రూల్స్ లోని ఇంకా చాలా నిబంధనలుంటాయి. అవునా నాన్న? ఏంటి అవి? అవును నాన్న, ఇంకేం రూల్స్ ఉంటాయి? చెప్తాను పిల్లలు, ముందు ఇంటికి వెళ్దాం. చీకటి పడబోతుంది. అమ్మ మన కోసం ఎదురు చూస్తుంటుంది. చింకీ, సైకిల్ నాకివ్వు. ఇంటి దాకా నేను తొక్కుకుంటూ వస్తాను. చింకీ గట్టుకి సైకిల్ ఇస్తుంది. గట్టు చింకీ ఇంకా నాన్న ఇంటికి వచ్చేస్తారు. వచ్చేసారా అందరూ? అందరూ వెళ్ళి చేతులు కడుక్కోండి, డిన్నర్ రెడీ. అందరూ డిన్నర్ చేస్తారు, ఇంకా పడుకుంటారు. మరుసటి రోజు ఉదయం. గట్టు చింకీ, త్వరగా నిద్రలేవండి. ఇవాళ నేను మీకు ట్రాఫిక్ రూల్స్ గురించి చెప్పాలి అనుకుంటున్నాను, అది కూడా ఫన్ వేలోని. నాన్న, నాకు నిద్ర చాలా వస్తుంది. రూల్స్ తెలుసుకోవడం కోసం త్వరగా నిద్ర లేవడం అవసరమా? అవును నాన్న, మేము ఇంకాసేపు పడుకోవచ్చా? లేదు పిల్లలు, ఇంకా త్వరగా లేవండి. నేను అమ్మతో కలిసి మీకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేయించాను. గట్టు చింకీ త్వరగా నిద్రలేచి బ్రష్ చేసుకుంటారు. ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్లి చూసేసరికి వాళ్ళకి చాలా ఇష్టమైన చీజ్ శాండ్విచ్ రెడీగా ఉంటుంది. అవును నాన్న, మీరైతే నాకు ఇష్టమైన శాండ్విచ్ తయారు చేయించారు. అవును పిల్లలు, చూడండి నా దగ్గర మీకోసం ఏముందో. నాన్న గోడకి ఒక బోర్డు తగిలించి ఉంచుతాడు. దాని మీద పెద్దగా రాసి ఉంటుంది ట్రాఫిక్ రూల్స్ అని. నాన్న, ఇదేంటి? చింకీ, నేను ఈ బోర్డు సాయంతోనే మీకు ట్రాఫిక్ రూల్స్ ఏంటో చెప్తాను. ఆ బోర్డు మీద చాలా కలర్ఫుల్ పిక్చర్స్ కూడా ఉంటాయి. అవునా నాన్న? అవును పిల్లలు, అన్నిటికంటే ముందు మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ట్రాఫిక్ లైట్స్ ఏం చెప్తాయనేదే తెలుసుకోవాలి. నాన్న బోర్డు మీద ఉన్న ట్రాఫిక్ లైట్ వైపు సైగ చేస్తూ ఉంటాడు. నాన్న, నాకు తెలిసి వాటిలోని రెడ్ లైట్ మనల్ని ఆగిపోమని చెప్తుంది. సరిగ్గా చెప్పావు గట్టు. మరి నువ్వు నాకు ఇది చెప్పగలవా? గ్రీన్ ఇంకా ఎల్లో కలర్ ఏంటనేది?
అది తెలియదు నాన్న. హా నాన్న, నాకు తెలీదు. పిల్లలు, గ్రీన్ లైట్ ఏంటంటే మనం ముందుకు వెళ్ళొచ్చు అని అర్థం. ఇంకా ఎల్లో లైట్ అర్థం ఏంటంటే ఎప్పుడైనా రెడ్ లైట్ పడొచ్చు. కాబట్టి మనం వెహికల్ని స్లో చేసుకుంటూ వెళ్ళాలి. ఓ అవునా నాన్న, అంటే దాని అర్థం అదా? అవును తల్లి, ఇప్పుడు అర్థమైందా నిన్న ట్రాఫిక్ పోలీస్ అంకుల్ నిన్ను ఎందుకు తిట్టాడు అనేది? లేదు. ట్రాఫిక్ రూల్స్ ప్రకారం మనం బైసికిల్ లైన్లో మాత్రమే నడుపుతూ ఉండాలి. రోడ్డుపై ఉన్న మిగతా లైన్లోకి మన బైసికిల్ అనేది వెళ్ళకూడదు. అది రాంగ్ సైడ్ అవుతుంది. ఒకవేళ ఆ లైన్ లేకపోతే మనం ఎప్పుడు లెఫ్ట్ సైడ్లోనే వెళ్ళాలి. ఓ నాన్న, నాకు అర్థమైంది నేను ఏం తప్పు చేశానని. నాన్న, ఇంకా ఏమేం ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి? పిల్లలు, మనం నడిచేటప్పుడు ఎప్పుడు సైడ్ వాక్స్ మాత్రమే ఉపయోగించాలి. అర్థమైందా? బైసికిల్ లేదా బైక్ నడిపేటప్పుడు హెల్మెట్, ఇంకా కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ తప్పకుండా ఉపయోగించాలి. నాన్న, ఆ విషయం మా టీచర్ కూడా చెప్పారు. కానీ అలా ఎందుకు నాన్న? హెల్మెట్, సీట్ బెల్ట్ ఎందుకు పెట్టుకోవాలి? వెరీ గుడ్ క్వశ్చన్ చింకీ. ఒకవేళ నువ్వు ఆలోచించు, చాలా వేగంగా సైకిల్ నడిపేటప్పుడు నీకు ఎదురుగా ఒక పెద్ద రాయి కనిపించినప్పుడు ఒకవేళ బ్యాలెన్స్ అవుట్ అయిందనుకో, అప్పుడు ఏమవుతుంది? అలా అయితే నేను పడిపోతాను కదా నాన్న. అలాంటప్పుడు నువ్వు హెల్మెట్ పెట్టుకుంటే నీ తలకు గాయం జరగదు. అలానే నువ్వు కారులో ఉన్నావనుకో, నువ్వు సీట్ బెల్ట్ పెట్టుకుంటే అది నిన్ను సీట్లోనే ఉంచుతుంది. అర్థమైందా? హో, ఇప్పుడు నాకు అర్థమైంది నాన్న. పిల్లలు, రోడ్ క్రాస్ చేసేటప్పుడు లెఫ్ట్ ఇంకా రైట్ సైడ్ చూసుకొని ఎదురుగా ఎవ్వరూ రానప్పుడు రోడ్ని చూసి క్రాస్ చేయాలి. సరే నాన్న. ఇంకొక విషయం, బస్ కానీ ఏదైనా ఒక బండిలో వెళ్ళేటప్పుడు లేచి నిలబడకూడదు. నీ చేతులు ఆ వెహికల్ నుంచి బయటకు పెట్టకూడదు. నాన్న, నేను ఎప్పుడూ అలా చేయను, కానీ చింకీ మాత్రం స్కూల్ బస్సులోని చేతులు రోజూ బయట పెడుతుంది. లేదు నాన్న, గట్టు ఊరికే అంటున్నాడు. ఇంకా ముందు నేను ఎప్పుడు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయను. వెరీ గుడ్ పిల్లలు, నేను మీ నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నాన్న లెసన్ తర్వాత అందరూ కలిసి టిఫిన్ చేస్తారు. మమ్మీ అయింది బిజినెస్ ఉమెన్. సాయంత్రం సమయం. చింకీ నాన్న రావడం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కాసేపట్లో నాన్న వస్తారు. ఏమైంది చింకీ, ఎందుకు ఇక్కడ నిలబడి ఉన్నావు? నాన్న, నేను మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. లోపలికి పదండి. చెప్పు చింకీ. నాన్న, మా స్కూల్లో ఒక ప్లే జరుగుతుంది. అందులో నాకు కూడా ఒక రోల్ వచ్చింది. ఆ రోల్లో నాకు ఒక సాఫ్ట్ టాయ్ కావాలి. అది నా పెట్ అవుతుంది. అరే వావ్, అయితే అందులో ప్రాబ్లం ఏముంది? నాన్న, నాకు పెట్ అవ్వడం కోసం ఒక్క సాఫ్ట్ టాయ్ కూడా లేదు. అవునా? అయితే పదా, అందులో నీకోసం పెట్ వెతుకుదాము. నాన్న మొబైల్ ఫోన్ తీస్తాడు. ఇంకా పొంతూన్ కిడ్స్ వెబ్సైట్ తెరుస్తాడు. ఇదిగో చింకీ, ఇక్కడ చూడు. ఇప్పుడు చెప్పు, నీకు ఏ టాయ్స్ కావాలి? వా నాన్న, ఇక్కడ ఎన్ని సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయి. ఇంకా చాలా క్యూట్ గా కూడా ఉన్నాయి. ఇక్కడ అయితే లాబ్రడాగ్, స్క్వారల్, మంకీ, టిట్టి, ఇలా చాలా రకాల సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయి. ఏం తీసుకోను? అరే, నీకు ఏది నచ్చితే అదే తీసుకో. నాకు లేబర్ డాగ్ బాగా నచ్చింది నాన్న. నాకు ఇదే కొనివ్వండి. అది చాలా క్యూట్ గా ఉంది. సరే చింకీ, నేను ఆర్డర్ చేసేసాను. త్వరలోనే నీకు నచ్చింది వచ్చేస్తుంది. థ్యాంక్ యూ నాన్న. చింకీ ప్లే ఒక రోజు తర్వాత ఉంటుంది. ఇవాళ తన సాఫ్ట్ టాయ్ వచ్చేస్తుంది. తన సాఫ్ట్ డాగ్ ని చూసి చింకీ చాలా ఆనందపడుతుంది. వావ్, నా లేబర్ డాగ్ ఎంత క్యూట్ గా ఉంది. చూడగట్టు. అవును చింకీ, ఇది చాలా బాగుంది. రేపు ప్లేలో చాలా మజా వస్తుంది. అందరూ నా పెట్టుని చూసి చాలా ఆనందపడతారు. చింకీ, రేపు నువ్వు నీ ప్లేలో బాగా పర్ఫామ్ చెయ్యి. ఇంటికొచ్చిన తర్వాత నేను నీకు మంచి సర్ప్రైజ్ ఇస్తాను. వావ్, ఓకే మమ్మీ. మరుసటి రోజు చింకీ స్కూల్ నుండి తిరిగి వస్తుంది. ఇంకా అమ్మతో, అమ్మా, నా ప్లే చాలా బాగా జరిగింది. అందరూ నన్ను బాగా పొగిడారు. ఇంకా అందరికీ నా పెట్టు కూడా బాగా నచ్చింది. మంచిది చింకీ, నాకు తెలిసి నువ్వు బాగా పర్ఫామ్ చేస్తావని. అమ్మా, మీరు చెప్పారు కదా నాకు సర్ప్రైజ్ ఇస్తారని. అది ఎక్కడ ఉంది? అమ్మ కిచెన్ లోకి వెళ్తుంది. ఇంకా తన కోసం ఒక కేక్ ని తీసుకుని వస్తుంది. అది అచ్చం తన సాఫ్ట్ టాయ్ షేప్ లోనే ఉంటుంది. వావ్, ఎంత బాగుందమ్మా. ఇది క్యూట్ డాగ్ కేక్, చాలా బాగుంది. చింకీ, ఈ స్పెషల్ కేక్ నీకోసమే. ఇవాళ ప్లే పర్ఫామ్ చేసినందుకు నాన్న కూడా వస్తూ ఉండి ఉంటారు. అందరం కలిసి తిన్నాం. కాసేపట్లో నాన్న వస్తారు. ఇంకా అందరూ కలిసి కేక్ కట్ చేస్తారు. అందరూ అమ్మ చేసిన కేక్ ని బాగా పొగుడుతూ ఉంటారు.
వావ్, అమ్మా నిజంగా ఈ కేక్ చాలా బాగుంది. నిజంగా అమ్మా, ఈ కేక్ చూడటానికి ఎంత అందంగా ఉందో తినడానికి కూడా అంతే రుచిగా ఉంది. మీరైతే కేక్ బిజినెస్ మొదలు పెట్టాలమ్మా. అవును చింకీ, నువ్వు సరిగ్గా చెప్పావు. నేను కూడా ఎప్పటి నుంచో చెప్తున్నాను అమ్మని కేక్ బిజినెస్ చేయమని. అచ్చా, కానీ ఎలా? ఎలా ఏంటమ్మా, పద రేపే కాలనీలో అందరికీ చెప్పేసి వద్దాము. అమ్మ కొత్తగా కేక్ బిజినెస్ ని మొదలుపెట్టింది అని, ఇంకా ఎవరికి కావాలన్నా వాళ్ళు ఆర్డర్ ఇవ్వండి అని. ఏమంటారు? హా, నువ్వు సరిగ్గా చెప్పావు గట్టు. ఈ ఎక్కడో ఒక దగ్గర మొదలు పెట్టాల్సిందే కదా. అయితే రేపే మొదలు పెట్టేద్దాము. అయితే ఇంకా ఫిక్స్, అమ్మ బిజినెస్ రేపటి నుంచి మొదలవుతుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. గట్టు చింకీ, ఇదిగోండి, ఇవి తీసుకొని పాంప్లెట్స్ మన కాలనీ వాళ్ళ అందరికీ ఇవ్వండి. ఇందులో అమ్మ ఫోన్ నెంబర్ కూడా రాసింది. హా, దీనివల్ల అందరూ మనకు హాయిగా ఆర్డర్ ఇస్తారు. ఓకే నాన్న, నేను చింకీ రేపు అందరికీ ఇచ్చేస్తాము. మరుసటి రోజు ఉదయం అవుతుంది. గట్టు చింకీ కాలనీలో అందరికీ అమ్మ బిజినెస్ గురించి చెప్తారు. ఇంకా పాంప్లెట్స్ పంచుతారు. నాన్న ఒక బోర్డు తయారు చేసి తీసుకుని వస్తారు. అందులో అమ్మ కేక్ బిజినెస్ గురించి రాసి ఉంటుంది. నాన్న దాన్ని గేటు దగ్గర పెడతారు. ఒక గంట తర్వాత గట్టు చింకీ కూడా తిరిగి ఇంటికి వస్తారు. ఏమైంది పిల్లలు? గట్టు ఇంకా చింకీ ఒకరిని ఒకరు చూసుకుంటారు. అరే చెప్పండి, ఏమైంది? కంగ్రాచులేషన్స్ అమ్మా. అమ్మా, మీకు మీ మొదటి ఆర్డర్ వచ్చింది. మన ఇంటి అవతల ఆంటీ ఉన్నారు కదా, 3 రోజుల తర్వాత ఆ ఆంటీ కూతురు బర్త్డే ఉందంట. తను మనకు కేక్ ఆర్డర్ ఇచ్చారు. అమ్మా, ఇక్కడే పక్కన ఒక అన్నయ్య ఉంటారు ఒంటరిగా. అతను ఇవాళనే ఒక డాగ్ని తెచ్చుకున్నారు. ఆయన అన్నారు దానికి వెల్కమ్ పార్టీ ఇస్తానని. ఇంకా దానికోసం ఆయన కేక్ ఆర్డర్ ఇచ్చారు. ఆ అన్నయ్యకి కేక్ తయారు చేసి ఇవ్వాలి. అరే వా, మనకి మొదటి ఆర్డర్ వచ్చేసింది. ఇక అమ్మ బిజినెస్ ఉమెన్ అయిపోతుంది. అలా అందరూ నవ్వుకుంటారు. అమ్మ కేక్ తయారు చేయడం మొదలు పెడుతుంది. కాసేపట్లోనే అమ్మ తన మొదటి ఆర్డర్ తయారు చేస్తుంది. తను కేక్ని ప్యాక్ చేస్తుంది. ఇంకా గట్టుతో కలిసి డెలివరీ చేయడానికి వెళ్తుంది. అరే ఆగు, ఇది అమ్మ మొదటి ఆర్డర్ కదా, దాంతోపాటు అమ్మకి ఒక ఫోటో తీద్దాము. అరే లేదు, నేనొక్కదాన్నే కాదు, రండి మీరంతా. తరువాత అమ్మ మొదటి ఆర్డర్తో అందరూ సెల్ఫీ తీసుకుంటారు. ఆ తర్వాత అమ్మ ఇంకా గట్టు వెళ్లి మొదటి ఆర్డర్ డెలివరీ చేస్తారు. సాయంత్రం కస్టమర్ ఫోన్ వస్తుంది. ఆయనకి కేక్ బాగా నచ్చుతుంది. అందరూ చాలా ఆనందపడతారు. ఇంకా ఇలానే అమ్మ తన కొత్త బిజినెస్ మొదలు పెడుతుంది. బెస్ట్ ఫ్రెండ్స్ గొడవ. గట్టు, చింకీ, గుడ్డి ఇంకా బంటి అందరూ కలిసి కూర్చొని సైన్స్ ప్రాజెక్టు తయారు చేస్తుంటారు. మనం చాలాసేపటి నుంచి ప్రాజెక్టు తయారు చేస్తున్నాం, కానీ చూడండి ఇంకా ఎంత మిగిలిందో. నువ్వు కరెక్ట్ చెప్పావు గట్టు. లేదు బంటి, గుడ్డి చూడండి, ఇప్పుడు ప్రాజెక్ట్ లో కేవలం డ్రాయింగ్ మాత్రమే మిగిలి ఉంది. అది నువ్వు ఇంకా గట్టు చేయాలి. మిగతా పనులని నేను ఇంకా గుడ్డి చూసుకుంటాం, సరేనా? నాకనిపిస్తోంది అందరికన్నా మన డ్రాయింగ్ బాగుంటుందని. నాది ఇంకా చింకీ హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది. గట్టు ఇంకా బంటి అయితే డ్రాయింగ్ చాలా బాగా వేస్తారు. హా గుడ్డి, మనం చాలాసేపటి నుండి ప్రాజెక్ట్ చేస్తున్నాం. కాసేపు మనం విశ్రాంతి తీసుకోవాలి. అప్పుడే మనం మళ్ళీ చేయగలం. మంచి ఐడియా గట్టు. నాకనిపిస్తుంది ముందు మన ప్రాజెక్ట్ మనం కంప్లీట్ చేయాలని. ప్లీజ్ చింకీ, ఒక అరగంట బ్రేక్ తీసుకుందాం. అందులో మనం స్నాక్స్ తిని ఒక లూడో గేమ్ ఆడుకుందాం. నేనిప్పుడే వెళ్ళి అమ్మకు స్నాక్స్ చేయమని చెప్తాను. అందరూ బ్రేక్ అడిగేసరికి చింకీ కూడా ఒప్పుకుంటుంది. ఆ తర్వాత గట్టు అమ్మ దగ్గరికి వెళ్లి స్నాక్స్ ఇవ్వమని చెప్తాడు. ఇంకా లూడో బోర్డు తీసుకుని వస్తాడు. మనం నలుగురు ఉన్నాం కదా, మజా వస్తుంది. నేను రెడ్ తీసుకుంటాను. లేదు గట్టు, నాకు రెడ్ కలర్ లక్కీ, సో నేను రెడ్ తీసుకుంటాను. హా, లేదు బంటి, నేనెప్పుడు రెడ్డే తీసుకుంటాను, కాబట్టి ఇప్పుడు కూడా. బంటి ఇంకా గట్టు రెడ్ కోసం గొడవ పడ్డం చూసి చింకీ, అరే అందులో గొడవ పడటానికి ఏముంది, ముందు రెడ్ నువ్వు తీసుకో బంటి. నెక్స్ట్ గేమ్ లో రెడ్ గట్టు తీసుకుంటాడు. ఓకే చింకీ. గేమ్ మొదలవుతుంది. అందరూ ఆడుతుంటారు. కానీ గట్టుకి మాత్రం ఇప్పటివరకు 6 రాలేదు. అంతేకాదు బంటి గట్టు కన్నా చాలా ముందుకు వెళ్ళిపోయి ఉంటాడు. చాలాసేపటి వరకు గట్టుకి 6 పడకుండా ఉంటుంది. అలా అందరూ ముందుకు వెళ్ళిపోవడం చూసి గట్టుకి చాలా కోపం వస్తుంది. అతను ఆ కోపంతో ఇలా అంటాడు, లేదు, నేను ఈ గేమ్ ఆడను. బంటి చీట్ చేస్తున్నాడు. ఏంటి,
నేను చీటింగ్ చేయడం లేదు గట్టు. ముందైతే నువ్వు నా రెడ్ తీసేసుకున్నావు, ఇప్పుడు 2 సార్లు నువ్వు నన్ను అవుట్ చేసావు బంటి. అరే నువ్వు ఏం మాట్లాడుతున్నావు గట్టు, ఇది గేమ్, నేను ఎలాంటి చీటింగ్ చేయలేదు. గట్టు కోపంగా ప్లేయర్స్ అన్నిటినీ చిందరవందర చేసేస్తాడు. లేదు, ఖచ్చితంగా నువ్వు చీటింగ్ చేసావు బంటి, అందుకే నీకు మాటి మాటికి 6 వస్తుంది, లేకపోతే నన్ను లూడోలో ఎవరు ఓడించలేరు. గట్టు నువ్వు అసలేం మాట్లాడుతున్నావు? నాకు కూడా ఎక్కువ 6 రాలేదు కదా, మరి నేను అలానే అంటున్నాను. లేదు చింకీ, నీ దగ్గర నీ ఫేవరెట్ బ్లూ ఉంది, కానీ ఇతను నా ఫేవరెట్ రెడ్ లాగేసుకున్నాడు. నేను వాడితో ఆడుకోను. అయితే నేను కూడా నీతో పాటు ఆడాలి అనుకోవట్లేదు గట్టు. నువ్వు నన్ను చీటర్ అన్నావు. అసలు నేను చీటింగ్ చేయలేదు. నీకసలు గేమ్ ఆడడమే రాదు. నేను ఇంటికి వెళ్తున్నాను. అరే బంటి ఆగు నువ్వు, లేకపోతే మేము ప్రాజెక్ట్ ఎలా కంప్లీట్ చేస్తాం? గుడ్డి సరిగానే చెప్తుంది గట్టు బంటి. మీరిద్దరూ కలిసి పనిచేయకపోతే ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వదు, అవును కదా? అయితే చింకీ, నువ్వు గట్టుని నాకు క్షమాపణ చెప్పమని చెప్పు. లేదు, నేను ఎవ్వరిని క్షమాపణ అడగను, ఏదైనా సరే. గట్టు ఇంకా బంటి ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండా నిలబడుంటారు. ఎవరూ చింకీ మాటలు వినిపించుకోలేదు. అప్పుడే అమ్మ స్నాక్స్ తీసుకుని గది నుండి వస్తుంది. ఇదిగోండి పిల్లలు మీ స్నాక్స్. అరే గట్టు, ఏమైంది మీ ఇద్దరికి? అప్పుడే చింకీ అమ్మకి సైగ చేసి బయటకు తీసుకుని వస్తుంది. తీసుకొనొచ్చి జరిగిన విషయమంతా అమ్మకి చెప్తుంది. అమ్మా, ఒకవేళ వాళ్ళిద్దరు మాట్లాడుకోకపోతే మా ప్రాజెక్ట్ కూడా పూర్తవ్వదు, ఎలా? చింకీ తల్లి, అనిపిస్తోంది మనమే ఏదో చేయాలని. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. అమ్మ చింకీకి ఆ ప్లాన్ మొత్తం చెప్తుంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి గదిలోకి వెళ్తారు. గట్టు పదండి, ఇప్పుడు గేమ్ ఆడదాం. ఇప్పుడు నేను బంటి ప్లేస్లో నేనాడతాను. చింకీ గుడ్డి ఇంకా బంటికి సైగ చేసి చెప్తుంది, ఇది అమ్మ తన ప్లాన్ అని. ఏంటి? సరే అమ్మా, అందరం కలిసి ఆడదాం, కానీ నేను రెడ్ తీసుకుంటా. అమ్మ, చింకీ, గుడ్డి ఇంకా గట్టు గేమ్ ఆడుతుంటారు. ఈసారి గట్టు గెలుస్తుంటాడు. అప్పుడు అమ్మ గట్టుతో ఇలా అంటుంది, గట్టు నువ్వు ఎందుకు చీటింగ్ చేస్తున్నావు? ఏంటి? అమ్మ, నేను చీటింగ్ చేయలేదు. గట్టు, ఇప్పుడు నువ్వు చీటింగ్ చేసి 6 తెచ్చావు. లేదమ్మా, నేను చీటింగ్ చేయలేదు. అమ్మ సరిగ్గా చెప్తుంది గట్టు, నువ్వు చీటింగ్ చేసి గెలుస్తున్నావు. గట్టు, చీటింగ్ చేయొద్దు కదా. కానీ నేను చీటింగ్ చేయలేదు కదా. అలాగా? అయితే పదే పదే నీకు 6 ఎలా వస్తున్నాయి? నేనైతే ఇప్పటివరకు ఒక్క 6 కూడా వేయలేదు. ఇంకా నువ్వు గెలుస్తున్నావు కూడా. అదే బంటికి కూడా జరిగితే నువ్వన్నావు కదా వాడు చీటింగ్ చేస్తున్నాడు అని. ఇప్పుడు నువ్వు చీటింగ్ చేయట్లేదు అని నేను ఎలా నమ్మాలి చెప్పు? అవునా కదా గట్టు? చెప్పు. అమ్మ మాటలు విన్న తర్వాత గట్టుకి అర్థమవుతుంది తను ఏం చెప్పాలి అనుకుంటుంది అన్నది. నాకర్థమైందమ్మా, ఐఎమ్ సారీ బంటి. నేను గెలవలేకపోతున్నాను అనే కోపంతో నిన్ను ఏదో అనేశాను. అది గేమ్ మాత్రమే, నేను అలా చేయకుండా ఉండాల్సిందే. ఇట్స్ ఓకే గట్టు, నేను కూడా కొంచెం ఎక్కువ మాట్లాడాను. నువ్వు నీ తప్పు తెలుసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అయినా మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కదా, ఇదంతా అవుతూ ఉంటుందిలే. గుడ్ గట్టు, నువ్వు నీ తప్పు తెలుసుకున్నావు. ఇంకా మీ ఇద్దరు మళ్ళీ ఫ్రెండ్స్ అవ్వండి. ఇంకా కలిసి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయండి. అవునమ్మా. అవునా ఆంటీ. ఆ తర్వాత గట్టు ఇంకా బంటి హత్తుకుంటారు, ఇంకా ఫ్రెండ్స్ అవుతారు. ఇంకా పిల్లలందరూ కలిసి స్నాక్స్ తింటారు. ఇంకా వాళ్ల ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారు. అంతా హ్యాపీ. ఓపెన్ బస్ రైడ్. అది ఉదయం సమయం. గట్టు చింకీ అమ్మ నిద్ర లేపకున్నా ముందే లేచి స్కూల్కి రెడీ అవుతారు. అందరూ బ్రేక్ఫాస్ట్ చేయడానికి టేబుల్ దగ్గర కూర్చుంటారు. అరే గట్టు చింకీ, ఇవాళ మీ ఇద్దరూ టైంకి రెడీ అయ్యారు, ఏంటి విషయం? అవును నాన్న, మమ్మల్ని మా స్కూల్ వాళ్ళు ఓపెన్ బస్ రైడ్ కి తీసుకుని వెళ్తున్నారు. మేము చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాము. అవును నాన్న, చాలా మజా వస్తుంది. నీకు తెలుసా, ఆ బస్సు పైభాగమంతా ఓపెన్ గా ఉంటుంది. మా స్నేహితులు చెప్పారు ఇది. అవును గట్టు, అవును. ఓపెన్ బస్ అంటే అర్థం అదే కదా. అవును నాన్న, మీరు మమ్మల్ని త్వరగా స్కూల్లో దింపండి. నేను అస్సలు వెయిట్ చేయలేకపోతున్నాను. సరే, కానీ ముందు మీరు బ్రేక్ఫాస్ట్ పూర్తి చేయండి. నేను లంచ్లో మీకోసం మీకిష్టమైన చాక్లెట్ చిప్స్ కుకీస్ కూడా పెట్టాను. అరే వా మమ్మీ, మీరు గుడ్డి కోసం కూడా పెట్టారా? అవునమ్మా, మరి బంటి కోసం? హాహా, వాళ్ళకి కూడా పెట్టాను.
త్వరగా మీ బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసి రెడీ అవ్వండి. నాన్న మిమ్మల్ని స్కూల్ దగ్గర దింపుతారు, మీకు ఆలస్యం అవుతుంది. టిఫిన్ చేసిన తర్వాత నాన్న గట్టు చింకీని స్కూల్ గేట్ దగ్గర దింపుతాడు. గట్టు చింకీల టీచర్ ఇంకా వాళ్ళ క్లాస్మేట్స్ నిలబడి ఉంటారు. వాళ్ళందరూ బస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. గట్టు చింకీ వాళ్ళ నాన్నకి బాయ్ చెప్తారు. ఇంకా బంటి ఇంకా గుడ్డి దగ్గరికి వెళ్లి నిలబడతారు. చింకీ, నీకు ఇంత ఆలస్యం ఎందుకయింది? బస్సు కూడా రాబోతుంది. గుడ్డి, నిన్న రాత్రి ఎగ్జైట్మెంట్తో నాకు నిద్రే పట్టలేదు. ఉదయం కూడా మేము త్వరగా లేచాము. అమ్మ మన కోసం మన ఫేవరెట్ చాక్లెట్ చిప్స్ కుకీస్ చేసింది. అరే వా, మీకు తెలుసా మా మమ్మీ శాండ్విచెస్ పంపించింది. అరే, మా అమ్మ అయితే చాలా ఫ్రూట్స్ పెట్టింది. అప్పుడే అక్కడికి బస్సు వస్తుంది. బస్సులో నుండి డ్రైవర్ అంకుల్ దిగి అందరికీ హలో చెప్పి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ చెప్తూ ఉంటారు. పిల్లలు, బస్సులో కూర్చొని బస్సు నడిచేటప్పుడు ఎవ్వరు కూడా నిలబడకూడదు. ఇంకా మీరు చేతులు బయట పెట్టకూడదు. మీరందరూ లంచ్ ఎప్పుడు చేయాలంటే మనం లంచ్ టైంలో ఎక్కడైనా బస్సును ఆపినప్పుడే. ఏ పిల్లలు కూడా మధ్యలో లంచ్ తెరవకూడదు, సరేనా? మీరెవ్వరు కూడా అల్లరి కూడా చేయకూడదు. ఓకే? సరే ఓకే, అంకుల్. పిల్లలందరూ బస్సులో కూర్చుంటారు. వాళ్ళ బస్ స్టార్ట్ అయిపోతుంది. పిల్లలు, ఈరోజు ఓపెన్ రైడ్ బస్సులో ఎక్కడెక్కడికి వెళ్ళాలి అని నేనే మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటాను. అర్థమవుతోందా? ఇంకా ఏ రూట్ని బస్ ఫాలో అవుతూ ముందుకు వెళ్తుంది అని. నా మాటలన్నీ జాగ్రత్తగా వినండి. అప్పుడే మీకు ఈ ట్రిప్ యొక్క అసలైన మజా దొరుకుతుంది. Yes, ma'am. పిల్లలు, అన్నిటికన్నా ముందు మనం చూస్తున్నాం హాజాలీ దర్గా. పిల్లలు, హాజాలీ దర్గా షాపుకారి యొక్క టౌన్. ఆయన ఆ బిగిస్తాం యొక్క సోఫీ సింగ్. తెలుసా మీకు? ఇక్కడ చాలా సినిమా షూటింగ్స్ కూడా అయ్యాయి. ఇంకా ఈ దర్గా 1431 సంవత్సరంలో నిర్మించబడింది. అంటే ఈ దర్గా 592 సంవత్సరాల పురాణంది. ఏంటి 500 సంవత్సరాల పాతదా? అవును పిల్లలు. తర్వాత బస్ ముందుకు వెళ్తుంది. ఇప్పుడు మనం ముందుకు వెళ్తున్నాం ఇర్గాం చౌపాటీ వైపుకి. నాకెవరు చెప్తారు ఈ చౌపాటీ గురించి? దాని గురించి అందరికీ తెలిసే ఉంటుంది కదా. మ్యామ్, ఈ ఛాన్స్ గట్టుకి ఇవ్వండి. అతను ఆ చోటు గురించి చాలా బాగా చెప్తాడు. హాహా, గట్టు చెప్పు, మేమంతా వింటున్నాం. మ్యామ్, ఇక్కడ పానీపూరి అయితే అన్నిటికన్నా చాలా ఫేమస్గా ఉంటుంది. ఇక్కడ పావు బాజీ, కలాకట్ట అయితే ఇంకా చాలా బాగుంటాయి. ఇంకా మేడం, ఇక్కడ వినాయక నిమజ్జనం కూడా చాలా గ్రాండ్గా జరుగుతుంది. వెరీ గుడ్ గట్టు, నువ్వు చాలా మంచి డిస్క్రిప్షన్ ఇచ్చావు. పిల్లలు, మీకు ఈ చోటు గురించి అయితే బాగా తెలిసి ఉంటుంది కదా. అదే సీ ఫేస్. అవును టీచర్, నేను చాలాసార్లు మా అమ్మ నాన్నలతో ఇక్కడికి కలిసి తిరగటానికి వచ్చాను. నేను కూడా. అవును పిల్లలు, ముంబైలో అన్ని ప్లేసెస్ కంటే ఇది చాలా మంచి ప్లేస్. అందరూ ఫ్యామిలీస్తో కలిసి టైం స్పెండ్ చేయడానికి ఒక మంచి చోటు. ఇంకా చాలా మంది సెలబ్రిటీల ఇల్లులు కూడా ఈ చుట్టుపక్కలే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ చాలా అందమైన వ్యూ ఉంటుంది కాబట్టి. ఎంత మజా వస్తుంది కదా! ఈ వ్యూ ఎంత బాగుంది, ఇంకా చాలా అందంగా ఉంది. అవును గట్టు, ఇలా తిరగడానికి మనం ఎన్నోసార్లు వచ్చాము. కానీ ఓపెన్ రైడ్ బస్ అయితే మజానే వేరొస్తుంది. పిల్లలు, ఇప్పుడు మనం సిద్ధి వినాయకుడి టెంపుల్ బయటికి వచ్చాము. అందరూ బ్లెస్సింగ్స్ తీసుకోండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, ఇది ముంబైలో చాలా ఫేమస్ టెంపుల్ అని. దేశ విదేశాల నుండి అందరూ ఇక్కడికి వస్తారు దర్శనం చేసుకోవడానికి. మా నాన్న చెప్పారు మంగళవారం రోజు ఇక్కడ చాలా మంది జనాలు ఉంటారని. సరిగ్గా చెప్పావు హరి. ఇది మన హైకోర్ట్. మీకు తెలుసు కదా ఇక్కడ ఏం జరుగుతుంది అని. అవును మేడం, కోర్టు మనకు జస్టిస్ ఇప్పిస్తుంది. కరెక్ట్ హరి. పిల్లలు, హైకోర్ట్ ఆఫ్ బాంబే ఇండియాలోని ఓల్డెస్ట్ హైకోర్టులో ఒకటి. దీన్ని బ్రిటిష్ వారు కట్టించారు. అర్థమైందా? Yes, ma'am. పిల్లలు, ఇప్పుడు మనం వచ్చాము గేట్వే ఆఫ్ ఇండియాకి. పిల్లలందరూ వాళ్ల సీట్లో నుండి ఎగ్జైటింగ్ గా చూస్తూ ఉంటారు. పిల్లలు, మీరందరూ మీ జీకే క్లాస్లో గేట్వే ఆఫ్ ఇండియా గురించి అయితే చదివే ఉంటారు. చదివారు కదా? అవును కదా? Yes, ma'am. వెరీ గుడ్. అయితే చెప్పండి, గేట్వే ఆఫ్ ఇండియా ఎప్పుడు కట్టారు? ఇంకా దీన్ని ఎందుకు కట్టారు? చింకీ, నువ్వు చెప్పు. టీచర్,
దీని 1911లో కట్టారు. వెరీ గుడ్. నువ్వు చెప్పు గుడ్డి, దీన్ని ఎందుకు కట్టారు? టీచర్, కింగ్ ఎంపరర్ జార్జ్ 5 ఇండియాకి వచ్చినప్పుడు ఆయనని స్వాగతించడానికి గేట్వే ఆఫ్ ఇండియా కట్టించారు. వెరీ గుడ్ పిల్లలు. ఇంకా దీంతో మన ప్రయాణం పూర్తయిపోయింది. ఇంకా మనం తిరిగి స్కూల్కి వెళ్తున్నాం. అప్పటి వరకు మీరు ఒక్కొక్కరిగా నాకు చెప్పండి, ఇవాల్టి రైడ్లో మీకందరికీ నచ్చిన ఒక్కొక్క విషయం ఏంటి అని. మ్యామ్, నాకైతే ఎక్కువగా సీ ఫేస్ నచ్చింది. అక్కడి వ్యూ ఎంత బాగుందో తెలుసా? హా మ్యామ్, నాకు కూడా. మ్యామ్, నా ఫేవరెట్ ప్లేస్ చౌపాటి. అది చూసిన వెంటనే నాకు పావ్ బాజీ తినాలనిపించింది. చింకీ ఇంకా హరి, మీ ఫేవరెట్ పార్ట్స్ ఏంటి? మ్యామ్, నేను ఈ ప్లేసెస్ అన్నీ ఇంతకు ముందే తిరిగాను. నాకు అన్నిటికన్నా నచ్చింది ఏంటి అంటే ఈ ఓపెన్ ట్రావెల్ బస్. ఎందుకంటే ఇంతకు మించిన మజా ఇంకెప్పుడు కూడా ఇక్కడ తిరిగేటప్పుడు రాలేదు. గుడ్ గుడ్. అయితే మీ అందరికీ ఈ రైడ్ చాలా బాగా నచ్చిందన్నమాట. దీంతో పాటు పిల్లల ఓపెన్ బస్ రైడ్ కంప్లీట్ అవుతుంది. ఇంకా పేరెంట్స్ అందరూ వాళ్ళని పిక్ చేసుకోవడానికి స్కూల్కి వస్తారు. గట్టు ఇంకా చింకి నాన్నకి వాళ్ళ ట్రిప్ గురించి చెప్తూ ఇంటికి వెళ్తారు. కరాటే క్లాస్. అమ్మా నాన్న గట్టు చింకీలని కొన్ని రోజుల నుంచి గమనిస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ వాళ్ళ సమయాన్ని సరిగ్గా ఉపయోగించడం లేదు. నాన్న ఒకరోజు గట్టు చింకీలతో, गट्टू चिंकी, मैं कब से देख रहा हूँ तुम दोनों के पास काफी फ्री टाइम है, पर तुम उसे अच्छे से यूटिलाइज नहीं करते हो। क्या मतलब पापा? मतलब कि तुम्हें अपने फ्री टाइम में कुछ न कुछ सीखना चाहिए। కానీ నాన్న మేము అలా ఎలా చేయగలము? నాకు అనిపిస్తోంది మీ ఇద్దరు కరాటే క్లాసులో జాయిన్ అవ్వాలి అని. हमारे घर के पास ही नई कराटे क्लासेस शुरू हुई है। అవును, ఇది చాలా మంచి ఐడియా. దీనివల్ల మీరిద్దరూ యాక్టివ్గా ఉంటారు, స్ట్రాంగ్ గా అవుతారు. अरे पर क्यों पापा? हमें क्या जरूरत है कराटे क्लासेस ज्वाइन करने की? हाँ मम्मी पापा, उसमें तो बिल्कुल मजा भी नहीं आएगा. वहाँ जाने से तो अच्छा ये होगा कि हम घर पर ही खेलें. లేదు చింకి, तुम्हें अपने సమయాన్ని సరిగ్గా యూజ్ करना सीखना ही होगा. అలా ఉంటేనే చలిగా బాగుంటుంది. ఆ రోజు ఆ మాట అక్కడితో ఆగిపోతుంది. మరుసటి రోజు అమ్మా నాన్న మళ్ళీ గట్టు చింకీలని కరాటే క్లాస్ లో జాయిన్ అవ్వమని చెప్తారు. గట్టు ఇంకా చింకి రకరకాల సాకులు చెప్తారు వాళ్ళు క్లాస్ కి వెళ్లకుండా ఉండడానికి. అమ్మా, ఇవాళ నాకు చాలా హోంవర్క్ ఉంది, నేను క్లాస్ కి వెళ్ళలేను. అలా చెప్తూ వారం రోజులు గడిచిపోతాయి. కానీ గట్టు చింకీల సాకులు మాత్రం ఆగనే లేదు. ఆఖరికి అమ్మా నాన్న నిర్ణయించుకుంటారు గట్టు చింకీలకు అర్థమయ్యేలా చెప్పాలి అని. హా గట్టు చింకి, దానివల్ల నీకు ప్రాబ్లం ఏంటి? అమ్మా, మాకు క్లాసెస్ వెళ్ళాలని అనిపించడం లేదు. అక్కడ ఏమీ మజా ఉండదు. नहीं चिंकी, ऐसा बिल्कुल नहीं ఉండదు. क्या तुम्हें पता भी है कि कराटे क्लास के क्या-क्या फायदे होते हैं? क्या फायदा? कैसे फायदा पापा? बच्चों, कराटे అయినా మార్షల్ ఆర్ట్స్ అయినా అందులోని మీరు నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. మీకు ఒక డిసిప్లిన్ వస్తుంది, మీరు స్ట్రాంగ్ అవుతారు. అంతేకాదు మీ బాడీ చాలా ఫ్లెక్సిబుల్ గా తయారవుతుంది. గట్టు చింకి నాన్న మాటలు జాగ్రత్తగా వింటుంటారు. వాటితో పాటు మీకు కొత్తగా యాక్టివ్నెస్ స్ట్రెంగ్త్ भी आएगी. గట్టు చింకి, కరాటే నేర్చుకోవడం వల్ల మీకు చాలా లాభాలు ఉంటాయి. ఒక పని చేయండి పిల్లలు, మీరు కరాటేకి సంబంధించిన 2-3 సినిమాలు చూడండి. ఏంటి, కరాటే అంత స్పెషల్ होता है कि इसके लिए मूवीज भी बनी है? और क्या चिंकी, कराटे ఒక ప్రత్యేకమైన మార్షల్ ఆర్ట్స్. ఇది చాలా ఏన్షియంట్ టైం నుంచి వస్తుంది తెలుసా? అవును పిల్లలు, అంతకు ఎలాంటి మార్షల్ ఆర్ట్స్ ఉండేవంటే అవి నేర్చుకోవాల్సిందే. జనాలు వాళ్ళ మామూలు జీవితంలో కూడా నేర్చుకునేవారు. పిల్లలు, మీరు ఒకసారి ఇది నేర్చుకున్నారంటే చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. अच्छा ठीक है मम्मी पापा, अगर आप कहते हैं तो हम कराटे क्लासेस ज्वाइन कर लेंगे. హా గట్టు, సరిగ్గా చెప్పావు. మనం ఒకసారి ట్రై చేసి చూద్దాం. అక్కడికి వెళ్ళి ఎలా ఉంటుందో మాకు ఎలా అనిపించినా కూడా మేము మీకు చెప్పేస్తాము. अभी ऑर्डर करें untonkids.com से और हर ऑर्डर पे पाए एक राखी फ्री. మరుసటి రోజు నాన్న పక్కనే ఉన్న కరాటే క్లాస్ లో గట్టు ఇంకా చింకీని చేరుస్తాడు. ఇంకా వాళ్ళిద్దరికి కరాటే యూనిఫామ్ కూడా తీసుకుని వస్తాడు. గట్టు ఇంకా చింకి రెడీ అవుతారు. చింకి, నువ్వు ఈ యూనిఫామ్ లో చాలా ఫన్నీగా కనిపిస్తున్నావు. గట్టు, నువ్వు కూడా ఫన్నీగా కనిపిస్తున్నావు.
అరే గట్టు చింకి, మీ ఇద్దరు ప్రొఫెషనల్ స్టూడెంట్స్ లాగా కనిపిస్తున్నారు ఈ యూనిఫామ్ లో. మీరు మీ ఫస్ట్ డేని బాగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. చింకీ, ఇక్కడ చూడు ఎంతమంది పిల్లలు ఉన్నారు. నేను అస్సలు అనుకోలేదు ఇక్కడ ఇంతమంది పిల్లలు ఉన్నారు అని. గట్టు, చాలా మంది పిల్లలు మనకంటే చిన్నగా ఉన్నారు. అందరికీ కరాటే నేర్చుకోవడం అంత ఇష్టం ఉంటుందా? ఇప్పుడు నాకు ఎక్సైట్మెంట్ ఎక్కువైంది. అవును చింకీ, నాకు తెలియడం లేదు అసలు మనం ఈ రోజు ఏ పర్ఫార్మెన్స్ చేస్తామో. అప్పుడే అక్కడికి గట్టు చింకిల కరాటే మాస్టర్ వస్తాడు. ఇంకా వాళ్ళకి కొన్ని కరాటే బేసిక్స్ చెప్తాడు. తర్వాత అతను కొన్ని బేసిక్ ఎక్సర్సైజెస్ కూడా చేయిస్తాడు. అప్పుడు ఒక ట్రైన్డ్ స్టూడెంట్ వస్తాడు. ఇంకా టీచర్ చెప్పినట్టే టేబుల్ పైన ఉన్న ఒక స్టిక్ ని 2 ముక్కలుగా విరగొడతాడు. అది చూసి గట్టు ఇంకా చింకి ఇంప్రెస్ అవుతారు. కాసేపటి తర్వాత క్లాస్ అయిపోతుంది. అయితే పిల్లలు, ఎలా ఉంది మీ మొదటి రోజు క్లాస్? మీరు ఎంజాయ్ చేశారా? నాన్న, క్లాస్ లో చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. మా టీచర్ చాలా స్ట్రిక్ట్ గా డిసిప్లిన్ గా ఉన్నారు. చింకీ, నీకు ఆ అబ్బాయి గుర్తున్నాడా? ఆ బోర్డుని ఎలా విరగొట్టాడు? నేనైతే అది ఇంకా మర్చిపోలేకపోతున్నాను. నేను కూడా అలా చేయాలి. నాన్న, నీకు తెలుసా, ఒక స్టూడెంట్ ఒక చెక్క ముక్కని 2 చెక్కలుగా చేశాడు. అతను ఎంత స్ట్రాంగో. అసలు అదేమీ కాదు గట్టు చింకీ. ఒకవేళ మీరిద్దరు కూడా క్లాస్ కు వెళ్తే మీరు కూడా అలా చాలా తొందరగా చేయగలరు కూడా. ఏంటి, నిజమా నాన్న? మేమిద్దరం కూడా త్వరగా అంత స్ట్రాంగ్ అవుతామా? పిల్లలు, కానీ మీరు దానికోసం రెగ్యులర్ గా క్లాస్ కు వెళ్ళాలి, చెప్పింది వినాలి. నాన్న, తప్పకుండా వెళ్తాం. మేము కూడా అంత త్వరగా స్ట్రాంగ్ అవ్వాలి. ఇప్పుడు నాన్నకి చాలా ఆనందంగా ఉంటుంది. ఫైనల్లీ గట్టు చింకిలకి కరాటే క్లాస్ లో మజా వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు అమ్మకి కూడా క్లాస్ లో జరిగిన విషయం అంతా చెప్తారు. అప్పటి నుంచి వాళ్ళు ఎలాంటి సాకులు చెప్పకుండా రెగ్యులర్ గా క్లాస్ కి వెళ్తూ ఉంటారు. వెరీ గుడ్ గట్టు చింకి. చూడండి, నేను చెప్పాను కదా అక్కడ చాలా మజా వస్తుంది అని. అవునమ్మా, చాలా మజా వచ్చింది. అవునమ్మా, నిజం, నాకు చాలా బాగుంది. అమ్మా నాన్న షాపింగ్. అమ్మ క్లోజ్ ఫ్రెండ్ పుట్టినరోజు రాబోతుంది. ఇంకా తను అందరినీ ఇన్వైట్ చేసింది. గట్టు ఇంకా చింకి చాలా ఎగ్జైటింగ్ గా ఉంటారు. వావ్ మమ్మీ, చాలా రోజుల తర్వాత మనం ఒక బర్త్డే పార్టీకి వెళ్ళబోతున్నాము. నాకు భలే మజా వస్తుంది. హా బాబు. అమ్మా అమ్మా, మీరు చూసారా? ఇన్విటేషన్ కార్డ్ లో రాసి ఉంది పార్టీ థీమ్ బాలీవుడ్ స్టైల్ అంట. అమ్మా, హా, అది ఏంటి? ఎలాంటి థీమ్? అయ్యో అమ్మా, ఇందులో అందరూ బాలీవుడ్ స్టైల్లో బట్టలు వేసుకుని వస్తారు. ఇంకా బాలీవుడ్ పాటలకు అందరూ డాన్స్ కూడా చేస్తారు అందులో. అరే వా, అయితే ఈ పార్టీలో చాలా మజా వస్తుంది. తర్వాత గట్టు చింకి వాళ్ళ డ్రెస్ డిసైడ్ చేసుకుంటూ ఉంటారు. గట్టు, నేను ఆ టాప్ వేసుకుంటాను. మరి ఏదైతే అనుష్క శర్మ ఒక సినిమాలో వేసుకుందో ఆ తర్వాత నేను కూడా అలాంటి హెయిర్ స్టైలే చేసుకుంటాను, సరేనా? చింకీ, నేనైతే సల్మాన్ ఖాన్ లాగా టీషర్ట్ మరియు బ్రాస్లెట్ వేసుకుని వస్తాను. ఎందుకు కాదు, అలానే వేసుకో. మరి కానీ అమ్మా, నువ్వేం వేసుకుంటావు? అరే, నేనేం చెయ్యాలి? నేను ఏదో ఒక చీర కట్టుకుంటాను. అలా ఎలా అమ్మా? ఇది బాలీవుడ్ థీమ్ పార్టీ, అందులో మీరు ఏదో ఒకటి ఎలా వేసుకుంటారు? ఇప్పుడు మీరు కూడా మీకు నచ్చిన టాయ్స్ ఆర్డర్ చేసుకోవచ్చు www.puntunkids.com నుంచి. లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. అప్పుడే నాన్న కూడా ఇంటికి వస్తారు. గట్టు చింకి నాన్నకి విషయం మొత్తం చెప్తారు. నాన్న, మీరు పార్టీలో ఏం వేసుకుంటారు? అరే చింకీ తల్లి, నేను కూడా మీ అమ్మలాగా ఏదో ఒకటి వేసుకుంటానులే. ఇప్పుడు నేను బాలీవుడ్ స్టైల్ బట్టలు ఎక్కడ తీసుకురావాలి? గట్టు ఇంకా చింకి ఒకరిని ఒకరు చూసుకుంటారు. ఇంకా సైగ చేసుకుంటుంటారు. అమ్మా నాన్నలకి ఏమీ అర్థం కాదు. ఇంకా ఆ మాట అక్కడే అయిపోతుంది. ఆ తర్వాత అందరూ భోజనం చేసి పడుకుంటారు. కానీ మరుసటి రోజు గట్టు చింకి వాళ్ళ ప్లాన్ తో పాటు సిద్ధంగా ఉంటారు. వాళ్ళు ఎలా అయినా ఇవాళ అమ్మా నాన్నల్ని షాపింగ్ కి తీసుకుని వెళ్ళాలి అనుకుంటారు. అరే పిల్లలు, ఏంటి మీరు మరీ ఎంత మొండిపట్టు పడుతున్నారు? గట్టు చింకీ, మొండిపట్టు వదలండి. లేదు లేదు, మీ ఇద్దరు మాతో పాటు షాపింగ్ కి రావాలి. మేము ఏదీ వినదలుచుకోలేదు, మీరు తప్పకుండా రావాల్సిందే. ఇంకా ఆఖరికి అమ్మా నాన్న గట్టు చింకీల జిద్దుకి ఓడిపోతారు. ఇంకా సాయంత్రం షాపింగ్ కి తయారవుతారు. గట్టు చింకీ వాళ్ళ గెలుపుకి చాలా ఆనందపడతారు. అమ్మా నాన్న చెప్పండి, మీరు దేనితో మీ షాపింగ్ ని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు? ఒక పని చేద్దాం. ముందు అమ్మ కోసం ఒక డ్రెస్ తీసుకుందాము, తర్వాత నా కోసం మంచి షర్ట్ తీసుకుందాము.
లేదు నాన్న, షర్ట్ కాదు, కూల్గా ఉండే బ్లాక్ టీ షర్ట్ తీసుకుందాం. అవును నాన్న, అందులో మీరు అచ్చం బాలీవుడ్ హీరోలాగా కనిపిస్తారు. తప్పకుండా పిల్లలు, పదండి. నాన్న, మీరు బ్లాక్ టీ షర్ట్ తీసుకుంటే అయితే కాబట్టి అమ్మ కోసం కూడా మనం బ్లాక్ డ్రెస్ చూడాలి కదా? అవును చింకీ, నువ్వు సరిగ్గా చెప్పావు. సరే అయితే పద, ఇంకా మొదలు పెడదామా షాపింగ్. గట్టు చింకి అమ్మా నాన్న చాలా షాప్స్కి వెళ్తారు. ఆ తర్వాత ఒక పెద్ద షాప్లో చాలా టీషర్ట్స్ కనిపించేసరికి గట్టు ఇంకా చింకీకి ఒక ఐడియా వస్తుంది. నాన్న, నేను అనుకుంటున్నాను మీరు టీషర్ట్లు కూడా వేసుకోవచ్చు కదా. అవును నాన్న, గట్టు సరిగా చెప్తున్నాడు. మీకు తెలుసా, టీషర్ట్ చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి, ఇంకా ట్రెండింగ్ కూడా. సరే, ఒకసారి ప్రయత్నించి చూస్తాను పిల్లలు. అమ్మా, మీరు కూడా చీరకు బదులు చుడీదార్ వేసుకుని చూడండి, మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. సరే అయితే మనం మన మెయిన్ షాపింగ్తో పాటు చూడీదార్ ఇంకా టీషర్ట్స్ చూద్దాము. ఒకవేళ నాకు నచ్చితే తీసుకుంటాను, సరేనా? ఇవాళ మన పిల్లలు మన స్టైల్నే మార్చేసేలాగా ఉన్నారు. తర్వాత గట్టు చింకి అమ్మా నాన్న షాపింగ్ మొదలు పెడతారు. ఇక్కడ టీషర్ట్ల కలెక్షన్స్ బాగలేవు నాన్న, పదండి మనం వేరే షాప్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఆ నాన్న, ఇక్కడ బ్లాక్ డ్రెస్సెస్ దొరకడం లేదు, ఇంకా కుర్తీలు కూడా. గట్టు చింకీలకి నాన్న కోసం టీషర్ట్స్ ఇంకా కొన్ని బట్టలు దొరుకుతాయి, కానీ అమ్మ కోసం చూడీదార్ ఇంకా బ్లాక్ డ్రెస్ మాత్రం దొరకలేదు. అరే, ఇది అస్సలు బాలేదు. మనం మాల్ మొత్తం తిరిగాము, అమ్మ కోసం ఒక్క మంచి డ్రెస్ కూడా దొరకలేదు. ఏం పర్వాలేదు చింకీ తల్లి, ఒక పని చేస్తాను. నేను నా బ్లాక్ చీర కట్టుకుంటాను, నాన్నతో మ్యాచింగ్ కూడా అవుతుంది. లేదమ్మా, అస్సలు లేదు, మీరు కూడా డ్రెస్ వేసుకోవాల్సిందే. అరే, అయితే ఒక పని చేయండి, వేరే కలర్ ఏదైనా డ్రెస్ తీసుకోండి. లేదు నాన్న, అలా అయితే మజా రాదు, మీరు అమ్మ మ్యాచింగ్ అవ్వరు. ఆఖరికి ఒక షాప్లో మంచి మంచి చూడీదార్లు దొరుకుతాయి. అందులో అమ్మ తన కోసం కొన్ని కుర్తీస్ చూసుకుంటుంది. అమ్మ ఆ కుర్తీ చూసుకుని ట్రై చేసి చూస్తే గట్టు చింకి ఇంకా నాన్న తనని బాగా పొగుడుతారు. అమ్మా, మీరు చాలా బాగా కనిపిస్తున్నారు. ఇప్పటి నుంచి మీరు చీరతో పాటు అప్పుడప్పుడు కుర్తీ కూడా వేసుకుంటూ ఉండండి. హా, సరే, ఫైనల్గా అమ్మకు ఒక డ్రెస్ అయితే దొరికింది. హా, ఇప్పుడు మనం డ్రెస్ తీసుకుంటే మజా వస్తుంది. అలానే వెతుకుతూ వెతుకుతూ రాత్రవుతుంది. ఇంకా కుటుంబం మొత్తం బాగా అలసిపోతారు. పిల్లలు చూడండి, నేను చాలా అలసిపోయాను, ఇంకా వెతికే ఓపిక లేదు, బ్లాక్ డ్రెస్ దొరకపోతేలే. అవును పిల్లలు, ఇక ఇంటికి వెళ్దాము. గట్టు చింకి దీనంగా చూస్తుంటారు మమ్మీకి డ్రెస్ దొరకలేదని. కానీ ఏమీ చెప్పరు, చాలా లేట్ అయిపోవడం వల్ల కామ్గా ఉండిపోయారు. పిల్లలు మీరు బాధపడకండి, నేను చీర కట్టుకుంటాను. పిల్లలు, మీరు ఒకవేళ ఒప్పుకుంటే నేను కూడా షర్ట్ వేసుకుంటాను, మీ అమ్మకి మ్యాచ్ అయ్యేటట్టు. గట్టు చింకి ఇప్పటికీ బాధపడుతుంటారు. వాళ్ళు సరే అన్నట్టు తల ఊపుతుంటారు. అమ్మా నాన్నలకి ఆ విషయం బాగా అనిపించదు, కానీ వేరే ఆప్షన్ కూడా లేదు కదా. అప్పుడే చింకీకి ఒక స్టోర్ కనిపిస్తుంది. దాని బయట ఉన్న మోడల్కి ఒక మంచి బ్లాక్ డ్రెస్ వేసి ఉంటుంది. చింకీ ఆనందంతో ఎగిరి గంతులేస్తుంది. మమ్మీ, గట్టు, నాన్న, అటు చూడండి, మమ్మీకి దొరికింది బ్లాక్ డ్రెస్. అందరూ ఆ డ్రెస్ చూస్తారు. ఆ డ్రెస్ అందరికీ బాగా నచ్చుతుంది. అమ్మ స్టోర్లోకి వెళ్లి ఆ డ్రెస్ వేసుకుని చూస్తుంది. తను కూడా చాలా అందంగా కనబడుతుంది. సరే, ఇది కూడా తీసుకుందాం. ఫైనల్లీ మన షాపింగ్ పూర్తయిపోయింది. నాన్న, ఇప్పుడైతే ఒక ఐస్ క్రీమ్ పార్టీ అయితే ఉంటుంది కదా? అవునవును, చాలా పెద్ద విజేత కదా, ఇప్పుడు తప్పకుండా ఐస్ క్రీమ్ పార్టీ ఉంటుంది. ఆ తర్వాత అందరూ కలిసి ఐస్ క్రీమ్ పార్టీ చేసుకుంటారు. ఇంకా వాళ్ళ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. గట్టు యొక్క కొత్త వాచ్. గట్టుకి వాచ్లంటే చాలా ఇష్టం. అతను ఎప్పుడూ నాన్న వాచ్ పెట్టుకుని చూసుకుంటూ ఉండేవాడు. అలానే అతను ఒకరోజు ఉదయం నాన్న వాచ్ పెట్టుకుని నిలబడి ఉంటాడు. బాబు గట్టు, నువ్వు నా వాచ్ని చూసావా? నేను ఆఫీస్కి వెళ్ళాలి, ఎక్కడా కనిపించడం లేదు. ఆ నాన్న, వాచ్ నా దగ్గరే ఉంది, నేనే పెట్టుకుని చూస్తున్నాను. అరే గట్టు, నీకు వాచ్ అంటే చాలా ఇష్టం అనుకుంటా. అవును నాన్న, నాకు వాచ్ అంటే చాలా ఇష్టం. సరే చెప్పు, నీకు ఎలాంటి వాచ్ అంటే ఇష్టం? గట్టు ఒకటిని మించి మరొక వాచ్ బ్రాండ్ల గురించి చెప్తూ ఉంటాడు. గట్టుకి వాచ్ గురించి అంత నాలెడ్జ్ ఉండడం చూసి నాన్న ఆశ్చర్యపోతాడు. సరే గట్టు, నేను డిసైడ్ అయ్యాను, నీకు ఒక మంచి కొత్త వాచ్ని తెద్దామని. గట్టు ఈ మాట విని చాలా ఆనందపడతాడు.
ఆ తర్వాత నాన్న ఆఫీస్కి వెళ్ళిపోతాడు. కానీ గట్టు ఆ మాట విని ఎంత ఆనందంగా ఉంటాడంటే అతను రోజంతా ఆ విషయం గురించి ఎగ్జైటింగ్ గా ఉంటాడు. ఆ న్యూస్ ని అమ్మకి ఇంకా చింకీకి చెప్తాడు, అతనికి ఒక కొత్త వాచ్ రాబోతోందని. వావ్ గట్టు, ఇది నిజంగా సంతోషించాల్సిన విషయం. కానీ నువ్వు ఎలాంటి వాచ్ కొనుక్కోవాలో ఆలోచించావా? అరే లేదమ్మా, నేను ఇప్పటి వరకు దాన్ని ఆలోచించనే లేదు. గట్టు త్వరగా ఆలోచించుకో, ఎందుకంటే సాయంత్రం నువ్వు నాన్న కలిసి నీ వాచ్ కోసం షాప్కి వెళ్తారు కదా. తర్వాత గట్టు పనులు పడతాడు. అతను రకరకాల వాచెస్ సెర్చ్ చేస్తాడు. అంతేకాదు అతని స్నేహితుల దగ్గరికి కూడా వెళ్ళి అడుగుతాడు అతను ఎలాంటి వాచ్ తీసుకుంటే బాగుంటుంది అని. కానీ గట్టు ఇప్పటి వరకు డిసైడ్ అవ్వలేదు ఎలాంటి వాచ్ తీసుకోవాలి అని. తర్వాత నాన్న కూడా వచ్చేస్తారు. గట్టు, వాచ్ తీసుకోవడానికి వెళ్దామా? కానీ నాన్న, నేను ఇప్పటి వరకు డిసైడ్ అవ్వలేదు ఎలాంటి వాచ్ తీసుకోవాలి అని. అరే అయితే ఏమైంది గట్టు? ఏం తీసుకోవాలో షాప్లో వెతుకుదాం పదా. ఇప్పుడే ఆర్డర్ చేయండి punpunkids.com నుంచి. ప్రతి ఆర్డర్కి ఒక రాఖీ పొందండి. గట్టు ఇంకా నాన్న కలిసి షాప్కి వెళ్తారు. అక్కడ రకరకాల వాచ్లు చూస్తారు. గట్టు, ఇది చూడు, ఈ వాచ్ ఎలా ఉందో, ఇది చాలా బాగుంది. నాన్న, దీని డయల్ అయితే చాలా బాగుంది, కానీ దీని స్ట్రాప్ మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. సరే, నువ్వు ఇది చూడు. నాన్న, దీని కలర్ కాంబినేషన్ అస్సలు బాలేదు. ఒక గంట గడిచిపోతుంది. గట్టు ఇంకా నాన్న ఇప్పటికీ డిసైడ్ అవ్వలేదు వాళ్ళు ఏ వాచ్ తీసుకోవాలి అని. అరే గట్టు, నువ్వు ఇంకా డిసైడ్ అవ్వలేదా? నేను చాలా అలసిపోయాను దీనికోసం చూసి. లేదు నాన్న, నాకు అసలు ఏం అర్థం కావడం లేదు. గట్టు ఇంకా నాన్న చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి షాప్ మేనేజర్ వస్తాడు. ఇంకా వాళ్ళ బాధలన్నీ వింటాడు. సార్, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మా షాప్లోని లక్కీ డ్రా జరగబోతుంది. మీరు ఒకసారి దాన్ని ట్రై చేయండి. అందులో మీకు నచ్చిన వాచ్ దొరుకుతుందేమో. ఆ ఐడియా బాగా నచ్చుతుంది. ఇంకా వాళ్ళిద్దరూ లక్కీ డ్రా ఆడతారు. పదా గట్టు, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ నాన్న. గట్టు లక్కీ డ్రాలో మంచి వాచ్ గెలుచుకుంటాడు. ఇంకా అతనికి ఆ వాచ్ మీద 50% డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. ఆ వాచ్ చాలా బాగా నచ్చుతుంది. బాబు గట్టు, నీకు వాచ్ నచ్చింది కదా? నాన్న, ఈ వాచ్ నాకు చాలా బాగా నచ్చింది. దీని డయల్, స్ట్రాప్, కలర్ అన్నీ చాలా నచ్చాయి. తర్వాత నాన్న ఇంకా గట్టు వాచ్ తీసుకుని ఇంటికి వస్తారు. గట్టు అమ్మకి ఇంకా చింకి అతని వాచ్ చూపిస్తాడు. ఆ తర్వాత గట్టు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి అతని కాలనీ స్నేహితుడికి వాచ్ చూపించడానికి వెళ్తాడు. అతను ఇంటికి తిరిగి వస్తాడు. చింకీ, నాకు నా వాచ్ గురించి చాలా కంగారుగా ఉంది. ఎందుకు గట్టు, ఏమైంది? చింకీ, నేను నా వాచ్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటున్నా. దీని మీద ఏ గీతలు పడకూడదు. గట్టు, ఒక పని చెయ్యి. నువ్వు ఒక చిన్న బాక్స్ తయారు చేయి. నువ్వు ఎప్పుడైతే ఆ వాచ్ పెట్టుకోవో అప్పుడు నువ్వు ఆ వాచ్ని బాక్స్లో పెట్టుకో. అవును చింకీ, ఇది చాలా మంచి ఐడియా. తర్వాత గట్టు కార్డ్బోర్డ్తో ఒక బాక్స్ తయారు చేస్తాడు. ఇంకా అందులో కాటన్ పెట్టి అతని వాచ్ని అందులో చాలా జాగ్రత్తగా పెడతాడు. తర్వాత ఆ వాచ్ని జాగ్రత్తగా కబోర్డ్లో పెడతాడు. బాబు గట్టు, నీ వాచ్ని ఎందుకు అంత సెక్యూర్గా దాస్తున్నావు? అమ్మా, నా వాచ్ పైన ఎలాంటి గీతలు పడకూడదనుకుంటున్నాను. అందుకే నేను దాన్ని జాగ్రత్తగా పెట్టెలో పెట్టాను. అమ్మ గట్టు మాటలు విని నవ్వుతుంది. ఇంకా తన పని చేసుకోవడానికి వెళ్ళిపోతుంది. చాలా రోజుల వరకు అలానే నడుస్తూ ఉంటుంది. గట్టు అతని కొత్త వాచ్ని పెట్టుకోవడం తక్కువ, ఇంకా దాన్ని జాగ్రత్తగా చూసుకోవడమే ఎక్కువైపోతుంది. నాన్నకి గట్టు అలా చేయడం మంచిది కాదు అనిపిస్తుంది. అందుకే అతను ఒకరోజు గట్టుని ఆపుతాడు. గట్టు, నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను, నువ్వు నీ కొత్త వాచ్ని ఎందుకు పెట్టుకోవడం లేదు? దాన్ని నువ్వు ఎందుకు దాచిపెడుతున్నావు? అలా చేయడం మంచిది కాదు. ఎందుకు నాన్న, నా వాచ్ పాడవుతుందేమో అనిపిస్తుంది. అందుకే నేను దాన్ని చాలా జాగ్రత్తగా పెట్టెలో పెట్టి ఉంచాను. అరే గట్టు, నువ్వు వాచ్ పెట్టుకోకపోతే మనం వాచ్ తీసుకుని లాభం ఏముంది చెప్పు? నీకు గుర్తుందా, ఒకసారి చింకీకి కొత్త డాక్టర్ సెట్ కొనిస్తే దాన్ని చాలా జాగ్రత్తగా దాచిపెట్టింది. దానివల్ల అది పెట్టిన చోటే పాడైంది. దానికి తుప్పు పట్టింది. అవును నాన్న, మీరు సరిగ్గా చెప్పారు. అవును గట్టు, నువ్వు నాన్న చెప్పినట్టు వాచ్ని మంచిగా పెట్టుకో. ఏమైనా రిపేర్ వచ్చిందనుకో బాగు చేయించుదాం. నువ్వలా దాన్ని దాచిపెట్టుకుని ఉంచుకోకు, జాగ్రత్తగా పెట్టుకో చాలు. సరే అమ్మా, నేను ఈ వాచ్ని రోజూ పెట్టుకుంటాను. ఇంకా పాడవకుండా జాగ్రత్తగా చూసుకుంటాను, సరేనా? అప్పట్నుంచి గట్టు తన ఫేవరెట్ వాచ్ని రోజు పెట్టుకునేవాడు. హెల్దీ రొటీన్.
సండే రోజు ఉదయం నాన్న గట్టు చింకీలను తీసుకుని జాగింగ్కి వెళ్తాడు. పదండి పిల్లలు, ఈరోజు దగ్గర మనం 2 కిలోమీటర్లు నడవాలి. పదండి. 2 కిలోమీటర్లు చాలా తక్కువ నాన్న. నేను చాలా ఈజీగా 5 కిలోమీటర్లు పరిగెత్తుతా. ఇంకా నేను 10 కిలోమీటర్స్. ఓహో, పదండి. ఇవాళ ముందు ఎవరు అలిసిపోతారో త్వరగా చూద్దాం. Yes, let's go. ఆ తర్వాత గట్టు, చింకీ ఇంకా నాన్న కలిసి ఇంటి దగ్గర నుండి జాగింగ్కి బయలుదేరుతారు. కానీ కాస్త దూరం వెళ్ళిన వెంటనే గట్టు, చింకీ చాలా అలసిపోతారు. ఇంకా ఒక బెంచ్ మీద కూర్చొని నీళ్లు తాగుతూ ఉంటారు. అరే, ఏమైంది పిల్లలు? నాన్న, నేను అలసిపోయాను. ఇప్పటికి 2 కిలోమీటర్లు అయ్యుంటుంది కదా. హాహా గట్టు, లేకపోతే ఏంటి, 2 కిలోమీటర్లు ఎప్పుడో కవర్ అయి ఉంటాయి. ఏంటి? అరే లేదు పిల్లలు, మనం ఇప్పటి వరకు కేవలం 500 మీటర్లు మాత్రమే పరిగెత్తాము. మనం పెట్టుకున్న టార్గెట్ కనీసం సగం కూడా రాలేదు. నాన్న మాటలు విన్న తర్వాత గట్టు, చింకీలకి తల తిరుగుతుంది. ఏంటి, మేమిప్పటికి చాలా అలసిపోయాం నాన్న. ఇంకా మేము పరిగెత్తలేము. హా, నాకు కాలు కూడా నొప్పులు వస్తున్నాయి నాన్న. ఏంటి? సరే పిల్లలు, కనీసం 1 కిలోమీటర్ అయినా కవర్ చేద్దాం. పదండి. ఏం లేదు నాన్న, మళ్ళీ తిరిగి కూడా రావాలి కదా, మాకు ఓపిక లేదు. హా గట్టు నిజం చెప్తున్నాడు. ఓహో, ఇది చాలా తప్పు పిల్లలు. మీరు ఇంత త్వరగా ఎలా అలసిపోయారు? సరే పదండి, ఇంకా తిరిగి ఇంటికి వెళ్దాం. గట్టు, చింకీ అలసిపోయినందుకు నాన్న కూడా త్వరగా ఇంటికి తిరిగి రావాల్సి వస్తుంది. అక్కడ ఇంటి దగ్గర అమ్మ వాళ్ళందరి కోసం ఎదురు చూస్తుంటుంది. అరే, మీరంతా ఇంత త్వరగా వస్తారని నేను అస్సలు అనుకోలేదు. అరే, ఈ గట్టు చింకీలను చూడు, 500 మీటర్లు పరిగెత్తేసరికి అలసిపోయారు. నాన్న మాటలు విని అమ్మ ఆశ్చర్యపోతుంది. ఏంటి, ఇంత త్వరగానా? మీ ఇద్దరైతే పిల్లలు పెద్దవాళ్ల కన్నా కూడా చాలా యాక్టివ్గా ఉంటారు, కానీ మీరేంటి ఇంత త్వరగా వచ్చేశారు? వీళ్ళు సరిగ్గా డైట్ చేయకపోవడం వల్ల ఇలా జరిగిందనిపిస్తుంది. మీరు సరిగ్గా చెప్పారు. నిన్న రాత్రి కూడా వీళ్ళిద్దరూ మొండిపట్టు పట్టి డిన్నర్కి పిజ్జా తెప్పించుకున్నారు. ఇంకా వీళ్ళు రోజు సాయంత్రం హోంవర్క్ చేసిన తర్వాత బయటకు ఆడుకోవడానికి కూడా వెళ్లడం లేదు. ఇంట్లోనే కూర్చొని వీడియో గేమ్స్ ఆడుకుంటున్నారు. చాలు, ఇది కారణమా? వీళ్ళు ఇంత త్వరగా అలిసిపోవడానికి బయట అడ్డమైనవి తినడం, ఇంకా సరిగ్గా ఎక్సర్సైజ్ చేయకపోవడం. గట్టు ఇంకా చింకీ ఏం మాట్లాడకుండా అమ్మా నాన్నల తిట్లు వింటుంటారు. సరే నాన్న, ఇప్పటినుంచి మేము బయట ఏమీ తినము. హా నానా. అంతేకాదు పిల్లలు, ఇప్పటినుంచి నేను మీ అందరికీ హెల్దీ రొటీన్ పెడతాను. ఉదయం మీకు గ్రీన్ వెజిటబుల్ జ్యూస్ ఇస్తాను. ఇంక రోజంతా కూడా మీరు మంచి హెల్దీ ఫుడ్ తినాలి. జంక్ ఫుడ్ కేవలం వారానికి 1 రోజు మాత్రమే తినాలి. అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? అమ్మ మాటలు విని ఇద్దరు పిల్లలు ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత అమ్మ కిచెన్లోకి వెళ్లి 3 గ్లాసుల్లో జ్యూస్ తీసుకుని వస్తుంది. అది చూసి గట్టు, చింకీ భయపడిపోతారు. ఇంకా అప్పుడు అమ్మ ఇలా అంటుంది, ఇదిగోండి పిల్లలు, ఇవాళ నేను జ్యూస్ తయారు చేశాను, తీసుకోండి. ఏంటి, అసలు ఇది ఏం జ్యూస్ అమ్మా? ఇది చూడడానికి అస్సలు బాలేదమ్మా. పిల్లలు, ఇది నా స్పెషల్ రెసిపీ. ఇది పాలకూర జ్యూస్. ఇది చూడ్డానికి బాలేకపోయినా తాగడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తాగి చూడండి. ఏమండి, తీసుకోండి, మీరు కూడా తాగి చూడండి. ఏంటి, నేను కూడా తాగాలా? హా, తప్పకుండా అందరూ తాగాలి. గట్టు, చింకీ భయంతో ఆ 2 గ్లాసులను తీసుకుంటారు. కానీ గ్రీన్ కలర్లో ఉన్న ఆ జ్యూస్ చూసి భయపడిపోతారు. మనం దీన్ని ఎలా తాగుతాం చింకీ? దీని స్మెల్ అస్సలు బాగాలేదు. కానీ ఇది మనం తాగాల్సిందే గట్టు, లేకపోతే అమ్మ మనల్ని వెళ్ళనివ్వదు. గట్టు, చింకీ చూస్తారు. నాన్న జ్యూస్ మొత్తం ఒకేసారి తాగుతుంటారు. ఏంటి నాన్న, మీరు ఒకేసారి మొత్తం తాగేశారు? నిజంగా చాలా బాగుందా? లేదు గట్టు, దీని టేస్ట్ బాలేదు. కానీ నాకు తెలుసు ఇది తాగితే చాలా హెల్దీ అని. అందుకే నేను దీన్ని మందు అనుకొని తాగేశాను. మీరు కూడా దీన్ని తాగేయండి. అలా చెప్పి నాన్న అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకంటే అతనికి ఆఫీస్కి లేట్ అవుతుంది కాబట్టి. గట్టు, చింకీ మాత్రం ఆలోచనలో పడతారు. గట్టు, నాన్న ఇది చాలా త్వరగా తాగేశారు. ఇది తాగడానికి మరి అంత ఘోరంగా అయితే ఉండే ఉండదు. హా చింకీ, పద మనం కూడా తాగి చూద్దాం. గట్టు, చింకీ, మీరు ఏదైనా సరే మధ్యలో దీన్ని ఆపకూడదు. ఓకే మమ్మీ. గట్టు, చింకీ ఆ జ్యూస్ ఒక్క సిప్ తీసుకున్న వెంటనే వాళ్ళకి దాని టేస్ట్ అస్సలు నచ్చదు. కానీ అమ్మ ఎదురుగా నిలబడేసరికి వాళ్ళు దానిని ఒక్కసారిగా మొత్తం తాగేస్తూ ఉంటారు. అమ్మా, ఇది అస్సలు బాలేదు. హా అమ్మా, చండాలంగా ఉంది.
పదండి పిల్లలు, ఇంక మీరు బ్రేక్ఫాస్ట్ చేయండి. నేను మీకోసం కీరా ఇంకా బ్రౌన్ బ్రెడ్తో హెల్దీ శాండ్విచ్ చేశాను. గట్టు ఇంకా చింకి టిఫిన్ చేసి స్కూల్కి వెళ్ళిపోతారు. అమ్మ వాళ్ళకి లంచ్కి కూడా సలాడ్నే ఇస్తుంది. పో చింకి, అమ్మ మనల్ని హెల్దీ రొటీన్ ఫాలో అయ్యేదాకా వదిలిపెట్టేలా లేదు. చూడు, లంచ్కి కూడా సలాడ్ ఇచ్చింది. ఇంటికి వెళ్ళిన తర్వాత మనకి డిన్నర్కి కూడా ఖచ్చితంగా ఏదో ఒక హెల్దీ ఐటమ్ ఉంటుంది. దాని టేస్ట్ అస్సలు బాగుండదు తెలుసా? కానీ ఏం చేయగలం చింకి, ఇంటికి వెళ్లాల్సిందే, తిండి తినాల్సిందే. గట్టు చింకీకి స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తారు. అమ్మ వాళ్ళని చూసి ఆనందంగా, రండి రండి పిల్లలు, కాళ్ళు కడుక్కొని రండి, భోజనం రెడీ. కాని గట్టు చింకి భోజనం చేయడానికి అస్సలు ఇంట్రెస్ట్ ఉండరు. వాళ్ళు బాధపడుతూ మొహం మార్చుకుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. అరే పిల్లలు, ఏమైంది? ఇంత డల్గా ఎందుకున్నారు? మీరిప్పుడు కూడా మాకు హెల్దీదే తినిపిస్తారు కదా అమ్మా? పిల్లలు, అది అవసరం కదా. కానీ అమ్మా, దాని టేస్ట్ అస్సలు బాలేదు. అరే పిల్లలు, నేను మీ టిఫిన్ కోసం ఇడ్లీ సాంబార్ రెడీ చేశాను తెలుసా? ఆ మాట విన్న వెంటనే గట్టు చింకి చాలా ఆనందపడతారు. ఏంటి, ఇడ్లీ సాంబార్? వావ్ మమ్మీ! పిల్లలు, ఇదిగోండి, అమ్మ పిల్లలకి వేడివేడి ఇడ్లీ సాంబార్ సర్వ్ చేస్తుంది. కానీ అమ్మా, మీరు మాకు ఇదెందుకు తినిపిస్తున్నారు? మాకనిపించింది మీరు హెల్దీ రొటీన్ ఫాలో అవుతారని. పిల్లలు, ఈ ఇడ్లీ సాంబార్ కూడా చాలా హెల్దీ. ఈ సాంబార్లో చాలా వెజిటేబుల్స్ ఉంటాయి. ఇడ్లీలో కూడా మినపప్పు, బియ్యం ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. మనం తినాలి అనుకుంటే హెల్దీగా, చాలా టేస్టీగా కావలసినన్ని తినచ్చు. వావ్ అమ్మా, ఇది నిజంగా చాలా యమ్మీగా ఉంది. వావమ్మా, మీ హెల్దీ రొటీన్ అయితే చాలా బాగుంది. కానీ పిల్లలు, ఉదయం మాత్రం మీరు జ్యూస్, మధ్యాహ్నం మాత్రం ఖచ్చితంగా తినాలి. అప్పుడే నేను మీకు హెల్దీ స్నాక్స్, యమ్మీగా ఉండే భోజనం పెడతాను. అలాగే అమ్మా, డీల్. యమ్మీ. రాత్రి డిన్నర్కి అమ్మ అందరి కోసం పన్నీర్ దోశ ఇంకా సాంబార్ చేస్తుంది. అందరికీ డిన్నర్ చాలా బాగా నచ్చుతుంది. అంతేకాదు, డిన్నర్ తర్వాత అమ్మ అందరికీ వేడి పాలు కూడా ఇస్తుంది. ఇవాళ రోజు చాలా హెల్దీగా ఉందమ్మా. అవును గట్టు, ఇవాళ్టి నుంచి మనం డైలీ ఇదే హెల్దీ రొటీన్ ఫాలో అవ్వాలి. నేను మీకోసం జ్యూస్తో పాటు ఫ్రూట్స్ కూడా కట్ చేసి ఇస్తాను. నేనివాళ సాయంత్రం మార్కెట్కి వెళ్ళి ఫ్రెష్గా తీసుకునొచ్చాను. నాకు ఫ్రూట్స్ చాలా ఇష్టం అమ్మా. చింకి, అవి చాక్లెట్ కన్నా చాలా మంచిది. ఎప్పుడైనా మీరు చాక్లెట్ తినాలనిపిస్తే తీయటి ఫ్రూట్స్ తిను, అర్థమైందా? ఓకే నానా. ఈ రకంగా అమ్మ హెల్దీ రొటీన్ని అందరూ ఫాలో అయ్యేలా చేస్తుంది. గట్టు చింకి యొక్క ప్లే డేట్. సాయంత్రం అయిన వెంటనే గట్టు చింకి త్వరగా వాళ్ళ హోంవర్క్ ఫినిష్ చేసుకుని అమ్మతో ఇలా అంటారు. అమ్మా, మేము హోంవర్క్ ఫినిష్ చేసేసాం. మేము పార్కుకి వెళ్తున్నాం ఆడుకోవడానికి. మమ్మీ, మాకు ఆల్రెడీ లేట్ అయిపోయింది. లేట్? అలాగే పిల్లలు, అయితే మీరు ఆడుకోవడానికి వెళ్ళడానికి లేట్ అయిందన్నమాట. అవునమ్మా, చదువుకోవడం ఎంత ఇంపార్టెంటో ఆడుకోవడం కూడా అంతే కదా అమ్మా. మీరే చెప్తారు కదమ్మా, మన ముఖ్యమైన పనులన్నీ మనం టైంకి చేసేయాలి అని. నువ్వే అన్నావుగా. తల్లి, సరే కాని మీరు పాలు త్వరగా తాగేసి ఆడుకోవడానికి వెళ్ళండి. గట్టు చింకి ఆనందంగా వాళ్ళ పాలు ఫినిష్ చేసేస్తారు. ఆ తర్వాత ఆడుకోవడానికి పార్కుకి వెళ్తారు. అరే, ఇవాళ ఎవరూ ఆడుకోవడానికి రాలేదు. చింకి, చూడు పార్క్ ఎంత ఖాళీగా ఉందో. అవును గట్టు, నువ్వు సరిగ్గా చెప్పావు. గుడ్డి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. మరి బంటి ఇంకా హరి ఎక్కడికి వెళ్లారు? హరి కూడా ఎక్కడికో వెళ్ళినట్టున్నాడు. బంటి కూడా హోంవర్క్ ఫినిష్ చేయలేదనుకుంటా, చేస్తున్నాడు. ఇంకా ఇప్పుడు మన ఇద్దరమే మిగిలిన్నాం. అప్పుడే చింకి పార్కులో ఒక పిల్లాడు కనబడతాడు. అతను ఉయ్యాల ఊగుతూ ఉంటాడు. చింకి జాగ్రత్తగా గమనిస్తే చింకికి అతను గుర్తొస్తాడు. లేదు గట్టు, మనం ఒంటరిగా లేము. అటు చూడు, అతను గోలు కదా. ఏంటి, ఎక్కడా? గట్టు బోలుని చూస్తాడు. ఇంకా అతను బోలుని గుర్తుపడతాడు. హే, అతను గోలు కదా. అతను లాస్ట్ ఇయర్ స్కూల్ మారిపోయాడు. తరువాత అతను కలవనేలేదు. పద, మనం అతనితో వెళ్ళి మాట్లాడదాం. పద చింకి. గట్టు ఇంకా చింకి గోలు దగ్గరికి వెళ్తారు. గోలు కూడా వాళ్ళని చూసిన వెంటనే గుర్తుపడతాడు.
అరే గట్టు చింకి మీరిద్దరూ ఇక్కడ. హా గోలు, నువ్వైతే లాస్ట్ ఇయర్ స్కూల్ మానేశావు. నీకు తెలుసా గోలు, మేము నిన్ను ఎంత మిస్ అయ్యామో? అచ్చా, నిజంగానా చింకి? హాగోలు, లేకపోతే ఏంటి? నువ్వు మా ఇంటికి రా. తెలుసా, మా అమ్మ కూడా నిన్ను గుర్తుపడుతుంది. తను చాలా ఆనందపడుతుంది. మా ఇల్లు ఇక్కడే. గోలు కూడా ఒప్పుకుంటాడు. గట్టు చింకీలతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అమ్మ కూడా గోలుని చూసి చాలా ఆనందపడుతుంది. చాలా రోజుల తర్వాత తను అందరికీ చల్లచల్లటి షర్బతిస్తుంది. పిల్లలది తాగుతుంటారు. అప్పుడు గోలు ఇలా అంటాడు. ఆంటీ, చాలా రోజుల తర్వాత గట్టు చింకీల్ని చూసి ఆనందంగా ఉంది. కొత్త స్కూల్లో కొత్త పిల్లలతో చాలా కష్టంగా ఉంది. అందుకే నేను ఒంటరిగా ఆడుకుంటున్నాను ఆంటీ. ఓ, అందుకేనా ఇవాళ ఒక్కడివే నువ్వు ఆడుకుంటున్నావు? హా గట్టు, అందుకే మీరు సండే మా ఇంటికి వస్తారా? ఆంటీ, వీళ్ళిద్దరినీ మీరు మా ఇంటికి పంపిస్తారా? మా ఇంట్లో కొత్త రోబోట్ ఉంది. అందుకే మీరు ప్లేడేట్కి వస్తారా? రోబోట్ పజిల్ ఇంకా ప్లేడేట్ మాట విని వెంటనే గట్టు చింకి చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు. అమ్మ కూడా ఒప్పుకుంటుంది. ఆ తర్వాత గోలు తన ఇంటికి వెళ్ళిపోతాడు. సండే రోజు గట్టు చింకి మధ్యాహ్నం 12 గంటలకు రెడీ అవుతారు. గట్టు చింకి, గోలు వాళ్ళ అమ్మని ఎక్కువగా ఇబ్బంది పెట్టకండి. ఓకే అమ్మా. అమ్మ గట్టు చింకీని గోలు వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళి వాళ్ళని అక్కడ డ్రాప్ చేస్తుంది. వెల్కమ్ గట్టు చింకి. చూడండి, అమ్మ మీకోసం పిజ్జాని రెడీ చేసింది. హాహా పిల్లలు, వెల్కమ్ వెల్కమ్. ఏ పిజ్జా! థ్యాంక్ యూ ఆంటీ, మీరు మా కోసం ఇంతగా కష్టపడ్డారా? కష్టం ఏముంది పిల్లలు, చూడండి, పిజ్జా ఓవెన్లో పెడితే రెడీ అయిపోతుంది. మీరు గోలుతో కలిసి పజిల్స్ ఆడుకుంటూ ఉండండి. రండి గట్టు చింకి, మిమ్మల్ని నా ప్లే రూమ్లోకి తీసుకుని వెళ్తా. ప్లే రూమ్ మాట విని వెంటనే గట్టు చింకి ఆశ్చర్యపోతారు. వాళ్ళిద్దరూ గోలు వెనకాలే వెళ్తూ ఉంటారు. గోలు రూమ్ పక్కనే మరొక చిన్న రూమ్ ఉంటుంది. అక్కడ చాలా టాయ్స్ ఉంటాయి. ఇంకా ఒక చిన్న స్లైడ్ కూడా ఉంటుంది. ఓ మై గాడ్ గోలు, ఈ ప్లే రూమ్ ఎంత బాగుంది. నేను రోజంతా ఇక్కడ ఆడుకున్నా కూడా నాకు బోరే కొట్టదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి, ఇది రోబోట్ పజిల్. ఇందులో 3 ఉంటాయి. ఇందులో ఒకటి చింకీకి, ఒకటి గట్టుకి, ఒకటి నాకు. అరేవా, అయితే మనం ఒక కాంపిటీషన్ పెట్టుకుందాం. ఎవరైతే ముందు పజిల్ సాల్వ్ చేస్తారో వాళ్ళే విన్నర్. హే, ఇది చాలా మంచి ఐడియా గట్టు. పద ఇప్పుడే స్టార్ట్ చేద్దాం. లేదు లేదు, ముందు 3, 2, 1 లెక్క పెట్టండి. ఓకే, 3, 2, 1 స్టార్ట్. స్టార్ట్ అన్న వెంటనే గట్టు చింకి గోలు పజిల్స్ ఆడుకోవడం మొదలు పెడతారు. అక్కడ పిజ్జా కూడా రెడీ అవుతుంటుంది. దాని సువాసన ఇల్లు మొత్తం వస్తూ ఉంటుంది. చూస్తూ చూస్తూ గట్టు బ్లూ రోబోట్ కాళ్ళు కనిపించడం మొదలవుతుంది. చింకీ రోబోట్ యొక్క చేతులు. కానీ గోలు పజిల్ కంప్లీట్ అవ్వబోతోంది. అరే గోలు, నువ్వెంత ఫాస్ట్గా ఉన్నావు. అవును చింకీ, నాకు పజిల్ సాల్వ్ చేయడం అంటే చాలా ఇష్టం. అందుకే రోజు నేను ఇదే ఆడుకుంటూ ఉంటాను. గోలు తన పజిల్ కంప్లీట్ చేస్తాడు. ఆ తర్వాత గట్టు కూడా తన పజిల్ కంప్లీట్ చేస్తాడు. ఆఖరికి చింకీ కూడా తన పజిల్ ఫినిష్ చేసేసి చూస్తూ ఉంటుంది. ఏంటి నిజమా? మనం బాగా ప్రాక్టీస్ చేస్తే ఆ పజిల్ ని ఫాస్ట్ గా చేయగలుగుతామా? నిజమా? అంతేకాదు చింకీ, మా నాన్న చెప్తుంటారు, ఇలా పజిల్స్ సాల్వ్ చేస్తే బ్రెయిన్ షార్ప్ అవుతుందని. హా, అది కూడా నేను టీవీలో విన్నాను గోలు. అప్పుడే గోలు వాళ్ళ అమ్మ ముగ్గురిని పిలుస్తుంది. ముగ్గురు డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటారు. పిజ్జా రెడీ అయిపోతుంది. వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇదిగోండి పిల్లలు, వేడివేడి పిజ్జా. థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్ యూ అమ్మా. ఆ తర్వాత పిల్లలు చాలా ఇష్టంగా పిజ్జా తింటారు. నిజంగా కూడా పిజ్జా చాలా యమ్మీగా అవుతుంది. ఆంటీ పిజ్జాతో పాటు పిల్లలకి ఆరెంజ్ జ్యూస్ కూడా పెడుతుంది. ఆంటీ, నిజంగా మీరు పిజ్జా చాలా యమ్మీగా చేశారు. మార్కెట్లో కంటే చాలా బాగుంది. ఇంకా ఇది హెల్తీ కూడా. ఈ ఆరెంజ్ జ్యూస్ అయితే చాలా రిఫ్రెష్ గా ఉంటుంది. థ్యాంక్ యూ పిల్లలు. గట్టు చింకి, మీరు లంచ్ పూర్తి చేయండి. తర్వాత నా రూమ్లో స్లైడ్ ఆడుకుందాం. ఇంకా నా దగ్గర చాలా బోర్డు గేమ్స్ ఉన్నాయి.
బోర్డు గేమ్స్ మాట విన్న వెంటనే గట్టు చింకీ ఎగ్జైట్ అవుతారు. త్వరగా వాళ్ళు లంచ్ ఫినిష్ చేసి మళ్లీ గోలుతో ఆడుకోవడానికి వెళ్తారు. ఇంకా ముగ్గురు కలిసి చాలా బోర్డు గేమ్స్ ఆడుకుంటారు. చూస్తూ చూస్తూ సాయంత్రం అవుతుందో, ఎప్పుడు వాళ్ళని అమ్మ తీసుకుని వెళ్ళడానికి వస్తుందో తెలియకుండానే అయిపోతుంది. పిల్లలు, మీ ప్లే డేట్ ఎలా గడిచింది? చాలా బాగుందమ్మా. ఆంటీ మాకైతే పిజ్జా తినిపించారు. ఇంకా మేము చాలా గేమ్స్ కూడా ఆడుకున్నాము. నిజంగానా? అయితే మిమ్మల్ని ప్లేడేట్కి పిలిచినందుకు ఆంటీకి థ్యాంక్ యూ చెప్పండి. హా, థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్ యూ గోలు. లేదు లేదు పిల్లలు, గోలు అయితే ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు. కొత్త స్కూల్లో ఇంకా ఎవరితో కూడా కలవలేదు. ఇంకా మీరు ఎప్పుడు కుదిరితే అప్పుడు వచ్చి గోలుతో హ్యాపీగా ఆడుకోవచ్చు. గోలు, అయితే నువ్వు, హరి ఇంకా బంటి మాతో పాటు పార్క్లో ఆడుకోవడానికి రా. మేము రోజు ఆ పార్క్లో ఆడుకుంటాము. నిజమా చింకీ? అవును, నిజం గోలు. ఆ మాట విని గోలు చాలా ఆనందపడతాడు. ఆ తరువాత రోజు గోలు కూడా గట్టు చింకీలతో ఆడుకోవడానికి వెళ్తూ ఉంటాడు.